ప్రైజ్ ద లార్డ్. దేవుని ಪರಿಶುದ್ಧ ನಾಮమునకు మహిమ కలుగును కాక. ದೇವರ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వరకు ఉన్న వచనాలను అందరం కలిసి చదువుకుందాం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు అంతటా సముద్రం మీద తుఫాను లేచి ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షింపుమని ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపక మిక్కిలి ಆ ಜನರು ಬೆರಗಾಗಿ ಈತನು ಎಂತವನಾಗಿರಬಹುದು, ಗಾಳಿಯು ಸಮುದ್ರವು ಸಹ ಈತನು ಹೇಳಿದ ಹಾಗೆ ಕೇಳುತ್ತವಲ್ಲ ಅಂದರು. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగము, ఓదల్పట్టంత ఈ ಒಂದು లేఖన భాగము, ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో మరి సువార్త నిమిత్తము ప్రయాణిస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶರೀರಧಾರಿಯಾಗಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಆತನು ಪ್ರಯಾಣಿಸುತ್ತಿರುವಂತಹ ಸಮಯದಲ್ಲಿ ನಡೆದಂತ ಒಂದು ಘಟನೆಯಾಗಿದೆ. మరి ఒకానొక సందర్భంలో ఆయన ఆ యొక్క గలిలయ సముద్రము లేదా సరస్సు అని పిలువబడుతున్నటువంటి ఆ యొక్క సముద్రము గుండా ప్రయాణించవలసి వచ్చింది. ఆ గలిలయ సముద్ర ಅಥವಾ ತೀರ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುವಂತ ಆ ಒಂದು ಮಾರ್ಗದಲ್ಲಿ ಆತನು ಒಂದು ಸಾರಿ ಬರಬೇಕಾಯಿತು. మరి శిష్యులతో కూడా ఆయన ధోనిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ಆತನು ತನ್ನ ಶಿಷ್ಯರೊಟ್ಟಿಗೆ ದೋಣಿಯಲ್ಲಿ ಪ್ರಯಾಣಿಸುತ್ತಿರುವಾಗ, ఆయన ధోనిలో నిద్రించుచుండగా, ಆತನು ದೋಣಿಯಲ್ಲಿ ನಿದ್ರಿಸುತ್ತಿರುವಾಗ ఆ యొక్క ధోని మీదకి మరి తుఫాను లేచి ఆ దోణియ మేలుగಡೆ ಸಮುದ್ರದ ಒಂದು ಅಲೆಗಳು ಎದ್ದು ఆ యొక్క దోణి అలల చేత కప్పబడటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఆ సముద్ರದ అಲೆಗಳಿಂದ ఆ దోಣಿయు ముಚ್ಚಲ್ಪಡುವುದನ್ನು ನಾವಿಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. అప్పుడు ఆ అలలు యొక్క ఆ తుఫాను వలన కలిగినటువంటి అలల యొక్క తీవ్రతకు భయపడినటువంటి శిష్యులు, ఆ ಒಂದು ಸಮುದ್ರದ ಒಂದು ತೆರೆಗಳು ಅಲೆಗಳ ಒಂದು ಗಾಳಿಯ ಹೊಡೆತಕ್ಕೆ ಭಯಪಟ್ಟಂತ ಶಿಷ್ಯರು ఆ యొక్క దోణి మునిగిపోయి తాము ఎక్కడ చనిపోతామేమో అనేటువంటి భయముతో వాళ్ళు మరి నింపబడి ఉన్నారు. ఆ దోಣಿಯು ಮುಳುಗಿ ನಾವು ಎಲ್ಲೂ ಸಾಯುತ್ತೇವೆ ಎನ್ನುವಂತ ಭಯದಿಂದ ಅವರು ತುಂಬಿದಂತವರು ಆಗಿದ್ದರು. అటువంటి పరిస్థితుల్లో, ಅಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ వారు ప్రభువు దగ్గరికి వెళ్లి ప్రభువును లేపి, ಅವರು ಕರ್ತನ ಬಳಿಗೆ ಹೋಗಿ ಕರ್ತನನ್ನು ಎಬ್ಬಿಸಿ, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని వారు ప్రభువును వేడుకుంటారని మనం ఇక్కడ చూస్తున్నాం. ಅವರು ಕರ್ತನನ್ನು ಎಬ್ಬಿಸಿ, ಸ್ವಾಮಿ ಕಾಪಾಡು, ಸಾಯುತ್ತೇವೆ ಅನ್ನಲಾಗಿ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಿದ್ದೇವೆ. కాబట్టి ప్రభువు వెంటనే మేల్కొని లేచి ತಕ್ಷಣವೇ ಕರ್ತನು ಎಚ್ಚೆತ್ತಂತವನಾಗಿ మొట్టమొదటిగా శిష్యులను ఆయన గద్దించడాన్ని మనం చూస్తున్నాం. ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ ఆతను శిష్యులను గద్దిಸುವುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని చెప్పి వారిని గద్దించి తర్వాత ఆ యొక్క తుఫానును సముద్రమును గద్దించగా ఆ యొక్క గాలి నిమ్మళమాయటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ಮೊದಲನೇದಾಗಿ ಆತನು ಅಲ್ಪ ವಿಶ್ವಾಸಿಗಳೇ ಯಾಕೆ ಧೈರ್ಯಗೆಡುತ್ತೀರಿ ಎಂಬುದಾಗಿ ತನ್ನ ಶಿಷ್ಯರನ್ನು ಗದರಿಸಿದ ನಂತರ ತರುವಾಯ ಆತನು ಆ ಗಾಳಿಯನ್ನು ಸಮುದ್ರವನ್ನು ಗದರಿಸಿದನು. ನಂತರ ಅದೆಲ್ಲವೂ ಶಾಂತವಾಗಿರುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. మరి ఈ యొక్క లేఖన భాగాలను మనం ధ్యానం చేసినప్పుడు సహజంగా మనం ఏం అర్థం చేసుకుంటామంటే, ఈ లేఖన భాగాలను ನಾವು ಧ್ಯಾನ ಮಾಡುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಸಹಜವಾಗಿ ನಾವೇನನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ಅಂದ್ರೆ, ఆయనకు గాలి మీద అధికారం ఉన్నది, ನಮ್ಮ ದೇವರಿಗೆ ಗಾಳಿಯ ಮೇಲೆ ಅಧಿಕಾರವಿದೆ, ఆయనకు సముద్రం మీద అధికారం ఉంది, ಆತನಿಗೆ ಸಮುದ್ರದ ಮೇಲೆ ಅಧಿಕಾರವಿದೆ, ఆయనకు తుఫాను మీద అధికారం ఉంది, ಆತನಿಗೆ ಬಿರುಗಾಳಿಯ ಮೇಲೆ ಅಧಿಕಾರವಿದೆ, ఆయన సృష్టి అంతటి మీద ఆయనకు అధికారం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటాం. ಎಲ್ಲಾ ಸೃಷ್ಟಿಯ ಮೇಲೆ ಆತನಿಗೆ ಅಧಿಕಾರವಿದೆ ಎಂಬ ವಿಷಯವನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఇక్కడ అది మాత్రమే నేర్చుకుంటానికి ఈ మాటలు రాయబడలేదు. ಇಲ್ಲಿ ಅದನ್ನು ಮಾತ್ರ ಕಲಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಮಾತುಗಳು ಬರೆಯಲ್ಪಟ್ಟಿಲ್ಲ. కారణం ఏమిటి అంటే, కారణమేನೆಂದರೆ ఈ యొక్క లేఖన భాగాలు ఈ యొక్క సువార్తలోనే కాకుండా మిగిలినటువంటి మార్కు లూకా సువార్తల్లో కూడా ఇవే మాటలు రాయబడి ఉన్నాయి. ఈ లేఖన భాగాలు, ఈ మాತುಗಳು, ఈ మత్తయి బರೆದ ಸುವಾರ್ತೆ, మార్కు లూకా బರೆದ పత్రిಕೆಗಳಲ್ಲಿ కూడా ఈ మాತುಗಳು ಬರೆಯಲ್ಪಟ್ಟಿವೆ. కాబట్టి ఇక్కడ కేవలము ప్రభువు యొక్క శక్తిని ఎరగటానికి మాత్రమే ఇవి రాయబడలేదు. ಇಲ್ಲಿ ಕರ್ತನ ಶಕ್ತಿಯನ್ನು ಮಾತ್ರ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿಲ್ಲ. ప్రభువు యొక్క సర్వాధికారమును గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఇవి రాయబడలేదు. ಕರ್ತನ ಸರ್ವಾಧಿಕಾರವನ್ನು ಮಾತ್ರ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿಲ್ಲ. మనకు కొన్ని ఆత్మీయ పాఠాలను కూడా నేర్పించడానికి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ನಮಗೆ ಕೆಲವೊಂದು ಆತ್ಮೀಯ ಪಾಠಗಳು ಕಲಿಸುವುದಕ್ಕಾಗಿ ಇಲ್ಲಿ ಮಾತುಗಳು ಬರೆಯಲ್ಪಟ್ಟಿವೆ. ఏమిటి ఆత్మీయ పాఠాలు అంటే, ಏನು ಆತ್ಮೀಯ ಪಾಠಗಳು ಅಂದರೆ, ప్రభువు ఆ యొక్క దోణిలో ఉన్నాడు, ಕರ್ತನು ಆ ಒಂದು ದೋಣಿಯಲ್ಲಿದ್ದಾನೆ, ఆ దోణి చుట్టూ అలలు కప్పబడి ఉన్నాయి, ಆ ದೋಣಿಯ ಸುತ್ತಲೂ ತೆರೆಗಳು ಸುತ್ತಲ್ಪಟ್ಟಿವೆ, ఆ యొక్క తుఫాను ఆ దోణి మీదకి బలముగా వీస్తుంది, ಆ ಒಂದು ಬಿರುಗಾಳಿಯು ಆ ಒಂದು ದೋಣಿಯ ಮೇಲೆ ರಭಸವಾಗಿ ಬೀಸುತ್ತಿದೆ. అది ఎంత భయంకరంగా ఉన్నదంటే శిష్యులు భయపడి మునిగిపోతాము, చనిపోతాము అనేటువంటి భయాన్ని కలిగించింది. ಅದೆಷ್ಟು ಭయంಕರವಾಗಿತ್ತೆಂದರೆ ಶಿಷ್ಯರು ನಾವು ಮುಳುಗಿ ಸಾಯುತ್ತೇವೆ ಎನ್ನುವಂತ ಭಯವು ಅವರಲ್ಲಿ ಉಂಟು ಮಾಡಿತು. అయితే ప్రభువు ఆ దోణిలో ఉన్నాడు కాబట్టి, ಆದರೆ ಕರ್ತನು ಆ ದೋಣಿಯಲ್ಲಿ ಇರುವುದರಿಂದ ఆ దోణి మునిగిపోలేదు, ఆ దోಣಿಯು ಮುಳುಗಿ ಹೋಗಿಲ್ಲ, శిష్యులకు ఎటువంటి అపాయం రాలేదు, ಶಿಷ್ಯರಿಗೆ ಯಾವ ಅಪಾಯ ಉಂಟಾಗಿಲ್ಲ, ఆ తుఫాను అణిగిపోయింది, ఆ ಬಿರುಗಾಳಿಯು ಶಾಂತವಾಯಿತು, సముద్రము నిమ్మళమైపోయింది. ಸಮುದ್ರವು ಶಾಂತವಾಯಿತು. ఈ యొక్క విషయం మనకి ఏమి గుర్తు చేస్తుంది అంటే, ಈ ವಿಷಯವು ನಮಗೆ ಏನನ್ನು ನೆನಪು ಮಾಡುತ್ತಿದೆ ಅಂದ್ರೆ, ఏమి ఆత్మీయ పాఠాన్ని మనకు బోధిస్తుంది అంటే, ಯಾವ ಆತ್ಮೀಯ ಪಾಠವನ್ನು ನಮಗೆ ಕಲಿಸುತ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, ఆ సముద్రము లోకానికి సాదృశ్యంగా ఉంటే, ಆ ಸಮುದ್ರವು ಲೋಕಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದ್ದರೆ, ఆ దోణి అనేటువంటిది నీవు నేను ప్రయాణిస్తున్న ఆత్మీయ నావగా అది కనబడుతూ ఉంటే, ఆ దోಣಿయు ನೀನು ನಾನು ಪ್ರಯಾಣಿಸುತ್ತಾ ಇರುವಂತ ಆತ್ಮೀಯ ನಾವೆಯಾಗಿ ಅದು ಕಾಣುತ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే మన విశ్వాస జీవితముగా అది కనిపిస్తూ ఉంటే, ಅದು ನಮ್ಮ ವಿಶ್ವಾಸದ ಜೀವನವಾಗಿ ಕಂಡು ಬರುತ್ತಿದ್ದಾರೆ. ఆ విశ్వాసం అనేటువంటి జీవితంలో ప్రభువు మనతో కూడా ఉంటే, ಆ ವಿಶ್ವಾಸದ ಜೀವನದಲ್ಲಿ ಕರ್ತನು ನಮ್ಮೊಟ್ಟಿಗಿರುವುದಾದ್ರೆ, మన జీవితంలో ఎటువంటి తుఫానులు వచ్చినా, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಎಂತಹ ಬಿರುಗಾಳಿ ಬಂದರೂ ಕೂಡ, ఎటువంటి అలల చేత మన జీవితము
మరి కప్పబడి ఉన్నప్పటికీ, ಎಂತ ಅಲೆಗಳಿಂದ ನಮ್ಮ ಜೀವನವು ಅದು అది ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಿದ್ದಂತದಾದ್ರೂ ಕೂಡ ఎంతటి భయంకరమైనటువంటి అలలు అంటే, అమ్మో ఇంకా నేను తప్పించుకొనుట అసాధ్యము, వీటిలో నేను చిక్కబడిపోతాను అనేటువంటి భయాన్ని కలిగించే పరిస్థితి వచ్చినప్పటికీ, ಅವು ಎಂತ ಅಲೆಗಳೆಂದರೆ ಇನ್ನು ಇದರಿಂದ ನಾನು ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲಾರು, ಇದರಲ್ಲಿ ನಾನು ಸಿಕ್ಕಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ಎನ್ನುವಂತ ಭಯವನ್ನುಂಟು ಮಾಡುವಂತ ಅಲೆಗಳಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬಂದರೂ ಕೂಡ ప్రభువు ఆ దోణిలో ఉంటే, ಕರ್ತನು ಆ ದೋಣಿಯಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ, ప్రభువు వారి జీవితాల్లో ఉంటే, ಕರ್ತನು ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ఆయన మాట మాత్రము చేతనే రక్షించగలడు. ಅಂತ ಒಂದು ಭಯಂಕರ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದರೂ ಕೂಡ ಆತನು ಮಾತಿನಿಂದ ಆತನು ನಮ್ಮನ್ನು ఇక్కడ ರಕ್ಷಿಸುವಂತವನಾಗಿದ್ದಾನೆ. తుఫాను లేదా సముద్రము లేదా గాలి దేనిని సూచిస్తున్నాయి అంటే, ಇಲ್ಲಿ ಆ ಒಂದು ತುಫಾನು, ಬಿರುಗಾಳಿಯು, ಗಾಳಿಯು ಯಾವುದನ್ನು ಸೂಚಿಸುತ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు మనకి ఎదురయ్యే శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీరు, కుటుంబ తిరస్కారాలు, వీటన్నిటినీ కూడా ఈ యొక్క తుఫాను అలలు సూచిస్తున్నాయి. ಈ ಬಿರುಗಾಳಿಯು, ಈ ಅಲೆಗಳು ಇವೆಲ್ಲವನ್ನು ಯಾವುದನ್ನು ಸೂಚಿಸುತ್ತಾ ಇವೆ ಅಂದರೆ, ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಹಾದು ಹೋಗುವಂತಹ ಸಮಯದಲ್ಲಿ ನಮಗೆ ಎದುರಾಗುವಂತಹ ಅನೇಕ ಶ್ರಮೆಗಳು, ಹಿಂಸೆಗಳು, ಬಾಧೆಗಳು, ಕುಟುಂಬದಿಂದ ತಿರಸ್ಕಾರ, ಇದೆಲ್ಲವೂ ಅದು ಸೂಚಿಸುವಂತದ್ದಾಗಿದೆ. అయితే ప్రభువు మనతో ఉంటే ಆದ್ರೆ ಕರ್ತನ ಮುಟ್ಟಿಗಿರುವುದಾದ್ರೆ అవి ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. ಇವು ಯಾವ ಕೂಡ ನಮ್ಮನ್ನೇನು ಕೂಡ ಮಾಡಲಾರು. ఈ విషయాన్ని మనకు తెలియచేయటానికి ఈ మాటలను ప్రభు ఇందులో పొందుపరిచాడు. ಈ ವಿಷಯಗಳನ್ನು ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಈ ಮಾತುಗಳನ್ನು ಇದರಲ್ಲಿ ಬರೆಸಿದ್ದಾನೆ. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనకు పెట్టబడినటువంటి పేరు యేసు. ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಜನ್ಮಿಸಿದಾಗ ಆತನಿಗೆ ಇಡಲ್ಪಟ್ಟಂತಹ ಹೆಸರು ಯೇಸು ಎಂಬುದಾಗಿ. యేసు అనగా రక్షకుడు. ಯೇಸು ಅಂದರೆ ರಕ್ಷಕನೆಂಬುದಾಗಿ. కానీ ఆయన గురించి ప్రవచింపబడినటువంటి ప్రవచనం ఏమిటంటే ఇమానుయేలు అని ఆయన పేరు పెట్టబడును. ಆತನ ಕುರಿತಾದಂತಹ ಪ್ರವಚನ ಮಾತುಗಳಲ್ಲಿ ಪ್ರವಚನ ವಾಕ್ಯವೇನೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಆತನಿಗೆ ಇಮ್ಮಾನುವೇಲ್ ಎಂಬುದಾಗಿ ಹೆಸರಿಡಲ್ಪಡುವುದು. ఇమానుయేలు అనగా అర్థం ఏమిటండి? ಇಮ್ಮಾನುವೇಲ್ ಎಂದರೆ ಅರ್ಥವೇನು? ఏమర్థం? ಏನೆಂಬುದಾಗಿ ಅರ್ಥ? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ದೇವರು ನಮಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ. ఈ ఇమానుయేలుగా ఆయన మనకు తోడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు నేర్పించడానికి, మనకు గుర్తు చేయటానికే ఈ యొక్క సంఘటనను ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ಇಮ್ಮಾನುವೇಲನಾಗಿ ಆತ ನಮಗೆ ನಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದು ನಮಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ ಎನ್ನುವಂತ ವಿಷಯವನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ಈ ಮಾತುಗಳನ್ನು ಇಲ್ಲಿ ಬರೆಸಿದ್ದಾನೆ. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క సంఘటన ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం ఏమిటి అంటే, ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ ಈ ಸಂಘಟನೆ ಮುಖಾಂತರ ನಮಗೆ ಕಲಿಸುತ್ತಿರುವಂತಹ ಕರ್ತನು ಕಲಿಸುತ್ತಿರುವಂತಹ ಆತ್ಮೀಯ ಪಾಠವೇನೆಂದರೆ, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. ನಿನಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ರೂಪಿಸಲ್ಪಟ್ಟಂತ ಯಾವ ಆಯುಧವೂ ಅದು ವೃದ್ಧಿಯಾಗದು. నీ యొక్క ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఏ తుఫానుల్లో నీవు చిక్కబడవు. ನಿನಗೆ ಎದುರಾಗುವಂತ ಯಾವ ಆತ್ಮೀಯವಾದಂತಹ ಬಿರುಗಾಳಿಯಲ್ಲಿ ನೀನು ಸಿಕ್ಕಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. అటువంటి అది అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ಅದು ಎಂತ ಅನಾರೋಗ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ಆಗಿರಬಹುದು, ఆర్థిక పరమైనటువంటి కావచ్చు, ಆರ್ಥಿಕ ಪರವಾದ ಇಕ್ಕಟ್ಟಾಗಿರಬಹುದು, కుటుంబ తిరస్కారాలు కావచ్చు, ಕುಟುಂಬದ కుటుంబ ತಿರಸ್ಕಾರವಾಗಿರಬಹುದು, పోరాటాలు కావచ్చు, ಕುಟುಂಬದ ಹೋರಾಟವಾಗಿರಬಹುದು, కష్టాలు నష్టాలు కావచ్చు, ಕಷ್ಟ ನಷ್ಟಗಳಾಗಿರಬಹುದು. ఏ తుఫాను నీ జీవితంలో వచ్చినా ಯಾವ ಬಿರುಗಾಳಿನ ಜೀವನದಲ್ಲಿ ಬಂದರೂ ಕೂಡ ప్రభువు నీతో ఉంటే ಕರ್ತನು ನಿನ್ನೊಟ್ಟಿಗಿರುವುದಾದ್ರೆ ఆ తుఫానులో నీవు చిక్కబడవు. ಆ ಬಿರುಗಾಳಿಯಲ್ಲಿ ನೀನು ಸಿಕ್ಕಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ఆ తుఫానులను అణచగల ప్రభువు నీ పక్షమునున్నాడు. ಆ ಒಂದು ಬಿರುಗಾಳಿಯನ್ನು ಅಡಗಿಸುವಂತ ಕರ್ತನು ನಿನ್ನ ಪಕ್ಷವಾಗಿದ್ದಾನೆ. ఆ తుఫాను కంటే బలవంతుడైనటువంటి ప్రభువు నీ ధోనిలో ఉన్నాడు. ಆ ಬಿರುಗಾಳಿಗಿಂತ ಬಲವಾದಂತಹ ದೇವರು ನಿನ್ನ ದೋಣಿಯಲ್ಲಿದ್ದಾನೆ. ఆయన కంటే బలమైనది ఏదీ లేదు. ಆತನಿಗಿಂತ ಬಲವಾದದ್ದು ಯಾವುದೂ ఆయన ಇಲ್ಲ. కంటే శక్తివంతమైనటువంటిది ఏది కూడా లేదు. ಆತನಿಗಿಂತ ಶಕ್ತಿಯುಳ್ಳಂತದ್ದು ಯಾವುದೂ ಇಲ್ಲ. కాబట్టి నీ ధోనిలోనున్న ప్రభువును చూడమని ప్రభు ఈ యొక్క మాటల ద్వారా మనం బలపరుస్తూ ఉన్నాడు. ನಿನ್ನ ದೋಣಿಯಲ್ಲಿರುವಂತಹ ನಿನ್ನ ಕರ್ತನನ್ನು ನೋಡು ಎಂಬುದಾಗಿ ಕರ್ತನ ಈ ಮಾತುಗಳಿಂದ ನಮ್ಮನ್ನು కాబట్టి ಬಲಪಡಿಸುತ್ತಾನೆ. మన విశ్వాస యాత్రలో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు, తుఫానులు అనేటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు వెంటనే ఈ లేఖనాలను జ్ఞాపకం చేసుకోనండి. ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಜೀವನದಲ್ಲಿ ಪ್ರತಿಕೂಲ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ಪ್ರತಿಕೂಲವೆನ್ನುವಂತಹ ಇಬ್ಬಂದಿಗಳಲ್ಲಿ ನಾವು ಹಾದು ಹೋಗುವಂತಹ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಈ ಮಾತುಗಳನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఆయన ఇమానుయేలుగా మనకు తోడుగా ఉన్నాడు. ಆತನು ಇಮ್ಮಾನುವೇಲನಾಗಿ ನಮಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఏముంటాయి అంటండి? ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವರ ಸುತ್ತಲೂ ಏನಿರುತ್ತವಂತೆ? యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳಂತವರ ಸುತ್ತಲೂ ಆತನ ದೇವದೂತರು ಕಾವಲಿದವರನ್ನು ಕಾಯುವಂತವಾಗಿವೆ. ప్రవక్తల గ్రంథాల్లో అంటే రాజుల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన కూడా దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ರಾಜರ ಕಾಲದಲ್ಲಿ ನಡೆದಂತ ಒಂದು ಸಂಘಟನೆಯನ್ನು ಕೂಡ ದೇವರು ನಮಗೆ ನೆನಪು ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. నేను ఇమానుయేలుగా మీకు తోడుగా ఉన్నాను. ನಾನು ಇಮ್ಮಾನುವೇಲನಾಗಿ ನಿಮಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದೇನೆ. నేను మీ పక్షముననున్నాను. ನಾನು ನಿಮ್ಮ ಪಕ್ಷವಾಗಿದ್ದೇನೆ. నీకు విరోధముగా రూపించిన ఈ ఆయుధము వర్ధిల్లదు అని మనకు తెలియచేస్తూ, మన బలపరుస్తూ కొన్ని చరిత్రను కూడా దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ನಿನಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ರೂಪಿಸಲ್ಪಡುವ ಯಾವ ಆಯುಧವು ಅದು ವೃದ್ಧಿಯಾಗದೆ ಎನ್ನುವಂತ ಮಾತುಗಳನ್ನು ನಮಗೆ ತಿಳಿಸುತ್ತಾ ಆತನ ಕೆಲವು ಚರಿತ್ರೆಗಳನ್ನು ಕೂಡ ನಮಗೆ ತಿಳಿಸಿದ್ದಾನೆ. రాజుల కాలంలో ರಾಜರ ಕಾಲದಲ್ಲಿ ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ಎಲಿಷ ಎನ್ನುವಂತ ಒಬ್ಬ ಪ್ರವಾದಿ ಇದ್ದನು. ఈ ఎలీషా అనేటువంటి ప్రవక్త ఎవరి యొక్క శిష్యుడండి? ಎಲಿಷ ಎನ್ನುವಂತ ಪ್ರವಾದಿ ಯಾರ ಶಿಷ್ಯನಾಗಿದ್ದಾನೆ? ఎవరి యొక్క శిష్యుడు? ಯಾರ ಶಿಷ್ಯನು? ఏలియా. ಏಲಿಯನ ಶಿಷ್ಯನು. ఏలియా అగ్ని ప్రవక్త అని ఆయనకి పేరు. ಆ ಏಲಿಯನಿಗೆ ಅಗ್ನಿ ಪ್ರವಾದಿ ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೆಸರು. మరి ఈ ఎలీషా కాలంలో ಎಲಿಷನ ಕಾಲದಲ್ಲಿ శత్రువులైనటువంటి సిరియా రాజు ఇశ్రాయేలీలను మరి లోపరుచుకోవాలని, ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారిని ఓడించాలని అనేక సందర్భాలుగా, అనేక సమయాలలో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ಶತ್ರುವಾದಂತಹ ಸಿರಿಯಾ ರಾಜನು ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಒಳಪಡಿಸಿಕೊಂಡು ಅವರನ್ನು ತನ್ನ ದಾಸರನ್ನಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಅನೇಕ ಸಾರಿ ಆತನು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾ ಬಂದನು. అదే ఆ విధంగా ఇశ్రాయేల్ని జయించాలని ఇశ్రాయేలీలకు తెలియకుండా, ఇశ్రాయేలు రాజుకు తెలియకుండా రహస్యముగా ఆ యొక్క సైనికులను మాటుగా పెట్టడం మరి ఇక్కడ రాజుల గ్రంథము 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూడగలం. ಇಸ್ರಾಯೇಲರ ರಾಜರಿಗೆ ತಿಳಿಯದ ಹಾಗೆ ಸೈನಿಕರನ್ನು ರಹಸ್ಯವಾಗಿ ಇಟ್ಟು ಅವರ ವಿರುದ್ಧವಾಗಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕೆನ್ನುವಂತ ಮಾತುಗಳನ್ನು ನಾವು ನೋಡಿದ್ರೆ ಅರಸರ ಗ್ರಂಥ 6ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಈ ಮಾತುಗಳನ್ನು ನೋಡ್ತೇವೆ. ఆ రీతిగా సైనికులను మాటుగా పెట్టిన
ప్రతి సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజును అక్కడికి వెళ్ళవద్దని ప్రవక్త అయిన ఎలీషా హెచ్చరిస్తూ వచ్చాడు. ಆ ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಈ ಶತ್ರು ದೇಶದ ರಾಜನು ರಾಸವಾಗಿದ್ದಂತಹ ಅಂದ ಸೈನ್ಯಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ನೀನು ಹೋಗಬೇಡುವುದಾಗಿ ಈ ಎಲಿಷನ ಮುಖಾಂತರ ಆತನನ್ನು ಎಚ್ಚರಿಸುತ್ತಾ ಬಂದನು. కాబట్టి ఈ రీతిగా శత్రువు చేస్తున్నటువంటి ఆ ప్రణాళికలు, ఆ పన్నాగములన్నిటినీ కూడా ప్రభువు అక్కడ మరి చెదరగొడుతూ ప్రభు అక్కడ కార్యం చేస్తూ వచ్చాడు. ಶತ್ರು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಮಾಡ್ತಿರುವಂತಹ ಎಲ್ಲಾ ಒಂದು ಕುಟ್ರ ಕುತಂತ್ರಗಳನ್ನೆಲ್ಲ ಕೂಡ ಆತನು ದೂರ ಮಾಡಿ ಈ ಒಂದು ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಆತನು ಕಾಪಾಡುತ್ತಾ ಬಂದನು. ఆ యొక్క శత్రువు రాజు చేస్తున్నటువంటి ప్రణాళికలన్నిటినీ కూడా ప్రవక్త అయినటువంటి ఎలీషాకు తెలియచేసి ఎలీషా ద్వారా ఇశ్రాయేలీయుల రాజు ఇశ్రాయేలీయులు శత్రువుల చేతిలో చిక్కకుండా కాపాడుతూ వచ్చాడు. ಶತ್ರು ರಾಜರ ಎಲ್ಲಾ ಪ್ರಣಾಳಿಕೆಗಳನ್ನು ಕರ್ತನಾದ ತಂದೆಯಾದಂತಹ ದೇವರು ಎಲಿಷನಿಗೆ ತಿಳಿಯಪಡಿಸುತ್ತಾ ಎಲಿಷನ ಮುಖಾಂತರ ಇಸ್ರಾಯೇಲ್ ರಾಜರಿಗೆ ತಿಳಿಯಪಡಿಸುತ್ತಾ ಆ ಒಂದು ಶತ್ರು ದೇಶದ ಒಂದು ಸುಳಿಯಲ್ಲಿ ಸಿಕ್ಕದಂತೆ ಅವರನ್ನು ಕಾಪಾಡುತ್ತಾ ಬಂದನು. అయితే ఈ విషయము సిరియా రాజుకి తెలిసినప్పుడు, ఈ ಒಂದು విషಯವು ಸಿರಿಯಾ ಅರಸನಿಗೆ ತಿಳಿದು ಬಂದಾಗ, ఎవరో మనలో ఉన్నటువంటి వారే ఇక్కడ ఉన్నట్టు జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజుకు తెలియచేస్తున్నారు అని అతడు అనుమానాన్ని వ్యక్తపరిచినప్పుడు, ಯಾರು ನಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ಊರಲ್ಲಿ ನಡೀತಿರುವಂತಹ ಎಲ್ಲಾ ಸಂಘಟನೆಗಳನ್ನು ಇಸ್ರಾಯೇಲ್ ರಾಜರಿಗೆ ತಿಳಿಯಪಡಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎನ್ನುವಂತಹ ಅನುಮಾನವು ಸಂಘಟನೆಯನ್ನು ಆತನು ವ್ಯಕ್ತಪಡಿಸಿದಾಗ, అక్కడ ఉన్నటువంటి సిరియా రాజు యొక్క ఒక సేవకుడు చెప్పినటువంటి మాట, ಅಲ್ಲಿರುವಂತಹ ಸಿರಿಯಾ ಸೈನ್ಯದಲ್ಲಿರುವಂತಹ ಒಬ್ಬ ಸೇವಕನು ಹೇಳಿದಂತಹ ಮಾತೇನೆಂದರೆ, రాజా అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త పేరు ఎలీషా. ಓ ರಾಜನ ಇಸ್ರಾಯೇಲಲ್ಲಿ ಒಬ್ಬ ಪ್ರವಾದಿ ಇದ್ದಾನೆ, ಆತನ ಹೆಸರು ಎಲಿಷ ಎಂಬುದಾಗಿ. ఆ ఎలీషా ప్రవక్త ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా తన దేవుడి ద్వారా తెలుసుకొని అతడే ఈ విషయాలన్నింటినీ తెలియజేస్తున్నాడు. ಆ ಎಲಿಷನಲ್ಲಿ ನಡೀತಿರುವ ಎಲ್ಲಾ ಸಂಘಟನೆಗಳನ್ನು ತನ್ನ ದೇವರ ಮುಖಾಂತರ ತಿಳಿದುಕೊಂಡಂತವನಾಗಿ ಅರಸನಿಗೆ ತಿಳಿಯಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. అప్పుడు ఆ యొక్క సిరియా రాజు మొట్టమొదటిగా ఆ ప్రవక్తను పట్టురండి అని కొంత మహా సైన్యాన్ని అక్కడికి పంపించినప్పుడు, ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ ಸಿರಿಯಾ ರಾಜನು ಆ ಒಂದು ಪ್ರವಾದಿಯನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಬನ್ನಿರಿ ಎಂಬುದಾಗಿ ಸ್ವಲ್ಪ ಸೈನಿಕರನ್ನು ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲರ ಬಳಿಗೆ ಕಳಿಸಿದಾಗ, ఆ సైనికులను చూచి ఆ యొక్క రథములను గుర్రములను చూచి భయపడుతున్నటువంటి ఆ ఎలీషా సేవకుడికి ఎలీషా చెప్పినటువంటి మాట, ಆ ಒಂದು ರಥ ಬಲವನ್ನು ಆ ಒಂದು ಸೈನ್ಯವನ್ನು ನೋಡಿ ಆ ಎಲಿಷನ ಶಿಷ್ಯನು ಎದುರುತ್ತಿರುವಂತಹ ಸಮಯದಲ್ಲಿ ಎಲಿಷನು ಆತನ ಶಿಷ್ಯನಿಗೆ ಹೇಳಿದಂತ ಮಾತೇನೆಂದರೆ, రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2ನೇ ಅರಸುಗಳು 6ನೇ ಅಧ್ಯಾಯ 16వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, 14ನೇ ವಚನವನ್ನು ನಾವು ಒಂದು ಸಾರಿ ನೋಡುವುದಾದ್ರೆ, భయపడవద్దు మన పక్షమున నున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, 6:16 రెండో రాజు, భయపడవద్దు మన పక్షమున నున్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. ಆ ಭಯಪಡಬೇಡ, ನಮ್ಮ ಪಕ್ಷವಾಗಿರುವಂತವರು ಅವರಿಗಿಂತ ಅಧಿಕವಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ ಬಂದನು. ఎవరున్నారంటే వాళ్ళ పక్షంగా, ಅವರ ಪಕ್ಷವಾಗಿ ಯಾರಿದ್ದಾರಂತೆ? దేవుడున్నాడు. ದೇವರಿದ್ದಾನೆ. దేవుడు తమ పక్షంగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఎలీషా చూడగలుగుతున్నాడు. ದೇವರು ಅವರ ಪಕ್ಷವಾಗಿದ್ದಾನೆ ಎನ್ನುವಂತ ಮಾತನ್ನು ಎಲಿಷನು ನೋಡುತ್ತಿದ್ದಾನೆ. కానీ ఎలీషా యొక్క శిష్యుడు చూడలేకపోతున్నాడు. ಎಲಿಷನ ಶಿಷ್ಯನ ಅದನ್ನು ನೋಡಲಾದೆ. అప్పుడు ఎలీషా దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా ఈ యొక్క దాసుడి యొక్క కన్నులు తెరవమని చెప్పినప్పుడు, ಆಗ ಎಲಿಷನು ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ, ಓ ದೇವರೇ ಈ ದಾಸನ ಕಣ್ಣುಗಳನ್ನು ತೆರೆಯುವುದಾಗಿ ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿದಾಗ, అతని యొక్క కన్నులు తెరవబడినప్పుడు, ಆಗ ದಾಸನ ಕಣ್ಣುಗಳು ತೆರೆಯಲ್ಪಟ್ಟಾಗ, తమ పక్షముగా ఉన్నటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గుర్రాలు రథాలు వీటన్నిటిని కూడా అతడు చూడగలిగి ఉన్నాడు. ದೇವರು ತಮ್ಮ ಪಕ್ಷವಾಗಿ ತೋರುತ್ತಿರುವಂತಹ ಶಕ್ತಿಯನ್ನು, ಬಲವನ್ನು, ರಥೋತ್ಸವಗಳನ್ನು ಈತನು ನೋಡ್ತಾ ಬಂದನು. అతని మనోనేత్రములు వెలిగింపబడిన తర్వాత దేవుడు తన పక్షముగా ఉన్నాడని అతడు నిజముగా తెలుసుకోగలిగాడు. ತನ್ನ ಮನೋನೇತ್ರಗಳು ಬೆಳಗಿಸಲ್ಪಟ್ಟ ಮೇಲೆ ಆತನು ದೇವರು ತನ್ನ ಪಕ್ಷವಾಗಿದ್ದಾನೆ ಎನ್ನುವಂತ ನಿಜ ಸಂಗತಿಯನ್ನು ತಿಳಿದುಕೊಂಡನು. ఈ రోజు కూడా, ಈ ದಿನವೂ ಕೂಡ ఈ విశ్వాస యాత్రలో, ಈ ವಿಶ್ವಾಸದ ಯಾತ್ರೆಯಲ್ಲಿ మన దోణిలో ప్రభువు ఉంటే, ನಮ್ಮ ದೋಣಿಯಲ್ಲಿ ఆ ಕರ್ತನಿದ್ದರೆ, ప్రభువును మన మనోనేత్రంలో చూడగలిగితే, ಆ ಕರ್ತನನ್ನು ನಮ್ಮ ಮನೋನೇತ್ರಗಳಿಂದ ನೋಡಿದರೆ, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి తుఫాను నుంచి ఆయన మనల్ని విడిపించాడు. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಎದುರಾಗುವ ಪ್ರತಿಯೊಂದು ಬಿರುಗಾಳಿದ ಆತ ನಮ್ಮನ್ನು ತಪ್ಪಿಸುತ್ತಾನೆ. మన యొక్క జీవన యాత్రలో సముద్రం వల్ల వచ్చేటువంటి అలలు లాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి ఆయన మనల్ని విడిపించగలడు. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಸಮುದ್ರದ ಅಲೆಗಳಂತಹ ಪ್ರತಿಕೂಲ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲೂ ಯಾವುವೇ ಇದ್ದರೂ ಕೂಡ ಅವುಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಕರ್ತನು ಬಿಡಿಸುತ್ತಾನೆ. కాబట్టి ఈ యొక్క లేఖనాల ద్వారా దేవుడు మనకి ఇస్తున్నటువంటి మొట్టమొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఇమానుయేలుగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ಈ ಲೇಖನ ಭಾಗಗಳ ಮುಖಾಂತರ ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ ಕರ್ತನು ನಮಗೆ ಕಲಿಸುತ್ತಿರುವಂತಹ ಪಾಠವೇನೆಂದರೆ, ಆತನು ಇಮ್ಮಾನುವೇಲನಾಗಿ ನಮಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ಲೋಕದಲ್ಲಿರುವವನಿಗಿಂತ ನಮ್ಮಲ್ಲಿರುವವನು ಬಹಳ ದೊಡ್ಡವನು. నీ యొక్క ఆత్మీయ జీవితంలో వచ్చే తుఫానుల కంటే, సముద్రపు అలల కంటే ఆయన బలవంతుడు. ನಿನ್ನ ಆತ್ಮೀಯ ಜೀವನದಲ್ಲಿ ಉಂಟಾಗುವಂತಹ ಬಿರುಗಾಳಿಗಿಂತ ಅಲೆಗಳಿಗಿಂತ ಆತನು ದೊಡ್ಡವನಾಗಿದ್ದಾನೆ. ఆయన కంటే బలమైనదేదీ లేదు. ಆತನಿಗಿಂತ ಬಲವಾದಂತದ್ದು ఆయన ಯಾವುದೂ ಇಲ್ಲ. సర్వశక్తిమంతుడు. ಆತನು ఆయన ಸರ್ವಶಕ್ತಿವಂತನಾಗಿದ್ದಾನೆ. ఆజ్ఞాపించగానే సముద్రము నిమ్మళమైనట్లుగా, ಆತನು ಆಜ್ಞಾಪಿಸಿದಾಗ ಸಮುದ್ರವು ಶಾಂತವಾದ ಹಾಗೆ, తుఫాను ఆగిపోయినట్లుగా, ಬಿರುಗಾಳಿಯು ನಿಂತು ಹೋದ ಹಾಗೆ, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. ಆತನು ಮಾತು ಮಾತ್ರ ಆಜ್ಞಾಪಿಸಿದರೆ మన ಸಾಕು. ఆత్మీయ జీవితంలో ఉన్న తుఫానులు ఆగిపోతాయి. ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿರುವ ಬಿರುಗಾಳಿಯು ನಿಂತು మన ಹೋಗುತ್ತದೆ. ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి అలలు అన్ని కూడా అణిచిపోతాయి. ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿರುವಂತಹ ಅಲೆಗಳೆಲ್ಲವೂ ನಿಂತು అది ಹೋಗುತ್ತವೆ. ఎంతటి భయంకరమైన పరిస్థితి ಅದು కావచ్చు. ಎಂತಹ ಭಯಂಕರ ಪರಿಸ್ಥಿತಿ ఆ ಆಗಿರಬಹುದು. శిష్యులు భయపడి చనిపోతావేమో అనుకునేటువంటి భయంకరమైన పరిస్థితి అది. ಆ ಶಿಷ್ಯರು ನಾವು ಸಾಯುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ಳುವಂತಹ ಭಯಂಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿ ఈ ಆಗಿತ್ತು. రోజు మన జీవితంలో కూడా అటువంటి సహింపజాలనేటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ಈ ದಿನ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಸಹಿಸಲಾರದಂತಹ ಭಯಂಕರ ಪರಿಸ್ಥಿತಿಗಳು ನಮಗೆ ಎದುರಾದರೂ ಕೂಡ, ప్రభు నీ పక్షమున ఉన్నాడని నీ మనోనేత్రములతో చూడగలిగితే, ಕರ್ತನು ನಿನ್ನ ಪಕ್ಷವಾಗಿದ್ದಾನೆ ಎನ್ನುವಂತ ವಿಷಯವನ್ನು ನಿನ್ನ ಮನೋನೇತ್ರಗಳಿಂದ ನೋಡುವುದಾದರೆ, ఆ సముద్రము నడిచిన దేవుడు ఈ రోజు మన జీవితంలో ఉన్న తుఫాన్లు కూడా ఆయన అణిచివేయడానికి ఆయన సిద్ధంగా ಆ ఉన్నాడు. ಸಮುದ್ರವನ್ನು ಅಡಗಿಸಿದಂತಹ ದೇವರು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿರುವಂತಹ ಬಿರುಗಾಳಿಗಳನ್ನು ಕೂಡ ಅಡಗಿಸುವುದಕ್ಕೆ ಆತನು ಸಿದ್ಧವಾಗಿದ್ದಾನೆ. కాబట్టి ఈ యొక్క పాఠాన్ని మనకు నేర్పించడానికి ఈ యొక్క సంఘటనను ప్రభువు ఇక్కడ మనకి రాయించడం జరిగింది. ಈ ಪಾಠವನ್ನು ನಮಗೆ ಕಲಿಸುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ಈ ಮಾತುಗಳನ್ನು ಇಲ್ಲಿ ಬರೆಸುವುದಾಗಿ ನಮಗೆ ಕಾಣುತ್ತದೆ. మరి రెండవదిగా మనం చూసినట్లయితే, ಎರಡನೇದಾಗಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, ప్రభువు ఆ దోణిలో ఉన్నాడు కదా, ಕರ್ತನು ಆ ದೋಣಿಯಲ್ಲಿದ್ದಾನಲ್ಲ, ఆ యొక్క దోణిలో ప్రభువు ఉన్నప్పుడు
ఉన్నప్పుడు ఆ సముద్రము పొంగి ప్రభు మీద రావడానికి ఎంత ధైర్యం చెప్పండి. ಆ ದೋಣಿಯಲ್ಲಿ ಕರ್ತನಿರುವಾಗ ಸಮುದ್ರವು ಉಕ್ಕಿ ಕರ್ತನ ಮೇಲೆ ಬರುವುದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಎಷ್ಟು ಧೈರ್ಯವಿರಬೇಕು ಹೇಳಿ? సముద్రమును స్థాపించింది ఆయనే కదా. ಸಮುದ್ರವನ್ನು ನಿರ್ಮಿಸಿದವನು ಆತನೇ. తుఫానుకు ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే కదా. ಬಿರುಗಾಳಿಗೆ ಆಜ್ಞೆಯನ್ನು ಕೊಡುವಂತವನು ಆತನೇ. మరి ఆ ప్రభువు మీదకే ఆ తుఫాను రావడానికి ఎంత ధైర్యం చెప్పండి. ಆ ಕರ್ತನ ಮೇಲೆ ಆ ಬಿರುಗಾಳಿ ಬರುವುದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಎಷ್ಟು ಅಧಿಕಾರವಿದೆ ಹೇಳಿರಿ? అంటే ఈ యొక్క సంఘటన ద్వారా మరొక విషయాన్ని నేర్పిస్తున్నాడు. ಈ ಸಂಘಟನೆ ಮುಖಾಂತರ ಈ ವಿಷಯವನ್ನು ಕರ್ತನ ನಮಗೆ ಕಲಿಸುತ್ತಿದ್ದಾನೆ. ప్రభు ఆ దోణిలో ఉన్నప్పటికీ దోణి మీదకి ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. ಕರ್ತನು ಆ ದೋಣಿಯಲ್ಲಿರುವಾಗ ದೋಣಿಯ ಮೇಲೆ ಏನು ಬಂದಿದೆ? ಬಿರುಗಾಳಿ ಬಂದಿದೆ. ఆ దోణి మీదకి అలలు కప్పబడ్డాయి. ಆ ದೋಣಿಯು ಅಲೆಗಳಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿತು. ఆ దోణిలో ఉన్న వారికి చనిపోతామేమో అన్నటువంటి భయాన్ని కలిగించాయి. ಆ ದೋಣಿಯಲ್ಲಿರುವಂತವರಿಗೆ ಸಾಯುತ್ತೇವೆ ಎನ್ನುವಂತ ಭಯ ಉಂಟಾಯಿತು. ఆ భయం రావడానికి కారణం ఏమిటంటే ప్రభు యొక్క శక్తిని వారు ఎరగకపోవటం. ಆ ಭಯ ಅವರಲ್ಲಿ ಬರುವುದಕ್ಕೆ ಕಾರಣವೇನೆಂದರೆ ಕರ್ತನ ಶಕ್ತಿಯನ್ನು ಅವರು ಅರಿಯದೆ ಹೋಗುವುದಕ್ಕೆ. అందుకని అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని మొట్టమొదటిగా వారిని ప్రభు గద్దించాడు. ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ ಕರ್ತನವರನ್ನು ಏಕೆ ಈ ವಿಧವಾಗಿ ಗದರಿಸಿದನು? ಅಲ್ಪ ವಿಶ್ವಾಸಿಗಳು ಯಾಕೆ ಎದುರುತ್ತಿರುವುದಾಗಿ. ఈ యొక్క మాటలు అంటే ప్రభు ఆ దోణిలో ఉన్నప్పటికీ తుఫాను దాని మీదకి రావటం, ಕರ್ತನ ಆ ದೋಣಿಯಲ್ಲಿರುವಾಗ ಬಿರುಗಾಳಿ ಅದರ ಮೇಲೆ ಬರುವಂತದ್ದು, ఇవి ఏమి తెలియచేస్తున్నాయి అంటే ಇವು ಏನನ್ನು ತಿಳಿಯಪಡಿಸುತ್ತವೆ ಅಂದ್ರೆ, నేను ప్రభువుని స్వీకరించాను, ನಾನು ಕರ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸಿದ್ದೇನೆ, నేను మారుమనసు పొందాను, ಮಾನಸಾಂತರ ಹೊಂದಿದ್ದೇನೆ, బాప్తిసం పొందాను, ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೇನೆ, దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నాను, ದೇವರಿಗೆ ಇಷ್ಟಕರವಾಗಿ ನಾನು ಬದುಕುತ್ತಿದ್ದೇನೆ, నీతిగా బ్రతుకుతున్నాను, ನೀತಿಯಿಂದ ಬದುಕುತ್ತಿದ್ದೇನೆ, యథార్థంగా బ్రతుకుతున్నాను, ಯಥಾರ್ಥವಾಗಿ ಬದುಕುತ್ತಿದ್ದೇನೆ, దేవుని సన్నిధిలో నిందారహితుడిగా బ్రతకడానికి, నిందారహితురాలుగా బ్రతకడానికి నేను ప్రయత్నిస్తున్నాను కదా. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿಂದಾರಹಿತನಾಗಿಯೂ ನಿಂದಾರಹಿತಳಾಗಿಯೂ ಬದುಕುವುದಕ್ಕೆ ನಾನು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಿದ್ದೇನಲ್ಲ. అయినప్పటికీ నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు? ಆದಾಗ್ಯೂ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಯಾಕೆ ಈ ಶ್ರಮೆಗಳು? నా జీవితంలో ఎందుకు ఈ తుఫాన్లు? ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಯಾಕೆ ಈ ಒಂದು నా ಬಿರುಗಾಳಿಗಳು? జీవితంలో ఎందుకు ఈ అలలు ఇలా కప్పబడుతున్నాయి ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಯಾಕೆ ಈ ಅಲೆಗಳು ತುಂಬಲ್ಪಡುತ್ತಿವೆ అనేటువంటి ప్రశ్న మన జీవితాల్లో జనించవచ్చు. ಎಂಬುದಾಗಿ ಒಂದು ಪ್ರಶ್ನೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಬಂದಿರಬಹುದು. అయితే ప్రభు చెప్తున్నటువంటి మాట, ಆದ್ರೆ ಕರ್ತನು ಹೇಳ್ತಿರುವಂತ ಮಾತು, నీవు నీతిమంతుడిగా జీవిస్తున్నప్పటికీ, ನೀನು ನೀತಿವಂತನಾಗಿ ನೀತಿವಂತಳಾಗಿ ಜೀವಿಸುತ್ತಿದ್ದರೆ, నీ జీవితంలో నా జీవితంలో తుఫానులు తప్పక వస్తాయి. ನಿನ್ನ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಬಿರುಗಾಳಿಗಳು ತಪ್ಪದೆ ಬರುತ್ತವೆ. తుఫానులు అనగా ప్రతికూల పరిస్థితులు. ಆ ಬಿರುಗಾಳಿ ಅಂದರೆ ಪ್ರತಿಕೂಲವಾದಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳು. అది ఒక్కొక్కరిలో ఒక్కో రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు. ಒಬ್ಬೊಬ್ಬರಲ್ಲಿ ಒಂದು ವಿಧವಾದ ಪ್ರತಿಕೂಲ ಪರಿಸ್ಥಿತಿಗಳು. కొందరిలో అనారోగ్యం కావచ్చు, ಕೆಲವರಲ್ಲಿ కొందరికి ಅನಾರೋಗ್ಯವಾಗಿರಬಹುದು, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ಕೆಲವರಿಗೆ ಆರ್ಥಿಕ ಇಬ್ಬಂದಿ ಆಗಿರಬಹುದು, కొందరికి చెప్పుకోలేని కష్టాలు నష్టాలు కావచ్చు, ಕೆಲವರಿಗೆ ಹೇಳಿಕೊಳ್ಳಲಾದಂತಹ ಕಷ್ಟ ನಷ್ಟಗಳು ಬಂದಿರಬಹುದು, కుటుంబ తిరస్కారాలు కావచ్చు, ಕೆಲವರಿಗೆ ಕುಟುಂಬದ ತಿರಸ್ಕಾರವಾಗಿರಬಹುದು, మారు మనసు లేని కుటుంబ సభ్యులతో పోరాటం కావచ్చు, ಮಾನಸಾಂತರವಿಲ್ಲದಂತಹ ಕುಟುಂಬ ಸಭ್ಯರೊಟ್ಟಿಗೆ ಹೋರಾಟವಿರಬಹುದು. ఇవన్నీ తప్పక ఉంటాయని ప్రభు ముందు చెప్తూ వచ్చారు. ಇವೆಲ್ಲವೂ ತಪ್ಪದೇ ಇರುತ್ತವೆ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಮೊದಲಿಂದ ಹೇಳ್ತಾ ಬಂದನು. వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವಂತವನು ತನ್ನ ಸಿಲುಬೆಯನ್ನು ತಾನು ಒತ್ತುಕೊಂಡು ತನ್ನನ್ನು ಉಪೇಕ್ಷಿಸಿಕೊಂಡಂತವನಾಗಿ ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸಲೆಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము, ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 20వ వచనంలో మనం చూసినట్లయితే 20ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, ప్రభు ముందుగానే తెలియజేస్తూ వచ్చారు. ಕರ್ತನು ಮೊದಲಾಗಿ ತಿಳಿಪಡಿಸುತ್ತಾ ಬಂದನು. 3వ లైన్ ని మనం చూసినట్లయితే, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్ములను కూడా హింసింతురు. ಅವರು ನನ್ನನ್ನು ಹಿಂಸೆಪಡಿಸಿದರೆ ನಿಮ್ಮನ್ನು ಸಹ ಹಿಂಸೆಪಡಿಸುವರು. ఏం చేశారు లోకులు? యేసుక్రీస్తుని సింహాసనం మీద కూర్చుండబెట్టి గొప్ప రాజు అని మహిమ గలవాడు అని ఆయన కొనియాడి ఆరాధించారా? ಆ ಲೋಕಸ್ಥರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೀನು ದೊಡ್ಡ ಅರಸನೆಂಬುದಾಗಿ ಆತನನ್ನು ಸಿಂಹಾಸನದ ಮೇಲೆ ಕೂರಿಸಿ ಆತನು ಘನಪಡಿಸಿದರ? పిలాతు ఏం చేశాడండి? ಪಿಲಾತನು ಏನು ಮಾಡಿದನು? ఆయనలో దోషం లేకపోయినా కొరడాలతో కొట్టిస్తాడు. ಆತನಲ್ಲಿ ಯಾವ ದೋಷವೂ ಇಲ್ಲದೆ ಹೋದರೂ ಕೂಡ ಕೊರಡೆಗಳಿಂದ ಹೊಡಿಸಿದನು. తన నోటితోనే అంటున్నాడు, ఈయనలో నాకు ఏ నేరం కనపట్లేదు. ಈ ಪಿಲಾತನು ತನ್ನ ಬಾಯಿಂದಲೇ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ತನ್ನಲ್ಲಿ ಯಾವ ದೋಷ ಕಂಡು ಬರುತ್ತಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. కానీ ఆ యొక్క సైనికుల చేత కొరడాలతో కొట్టి, ಆದಾಗ್ಯೂ ತನ್ನ ಸೈನಿಕರಿಂದ ಕೊರಡೆಗಳಿಂದ ఆ ಹೊಡಿಸಿದನು. సైనికులు ఏం చేశారు? ಹೋದ್ರು ಆ ಸೈನಿಕರನ್ನು ఆ ಮಾಡ್ತಾರೆ. సైనికులకి నేను హాని చేశాడా? ಆ ಸೈನಿಕರಿಗೆ ಈತನೇನಾದ್ರೂ ಹಾನಿಯನ್ನು ಉಂಟು ಮಾಡಿದನ? ముళ్ళతో కిరీటమల్లి ఆయన తల మీద పెట్టి, ಮುಳ್ಳಿನ ಕಿರೀಟವನ್ನು ಹೆಣೆದು ಆತನ ತಲೆಯ ಮೇಲೆ ಇಟ್ಟು, ఆయనకు ఒక ఓదారంగ వస్త్రం ధరించి, ಆತನಿಗೆ ಒಂದು ಕೆಂಪು ಒಲೆಯನ್ನು ಹೊಚ್ಚಿಸಿ, అరచేతులతో కొట్టి, ಆ ಅಂಗೈಗಳಿಂದ ಹೊಡೆದು, ఇంకా కొన్ని సువార్తలు రాయబడి ఉన్నది ఆయన ముఖాన్ని ఉమ్మి వేసిరి అని రాయబడి ಇನ್ನು ఉన్నది. ಕೆಲವು ಸುವಾರ್ತೆಗಳಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಆತನ ಮುಖದ ಮೇಲೆ ಉಗಿದು ಎಂಬುದಾಗಿ. ఎందుకు ఆయన అలా హింసిస్తున్నారు? ಯಾಕೆ ಆತನನ್ನು ಹಾಗೆ ಹಿಂಸಿಸುತ್ತಾರೆ? లోకులు ఆయనను ఏమీ ప్రేమించలేదండి. ಲೋಕದವರು ಆತನನ್ನೇನು ಪ್ರೀತಿಸಿಲ್ಲ, లోకులు ఆయన సన్మానించలేదు, ಲೋಕಸ್ಥರು ಆತನನ್ನು ಸನ್ಮಾನಿಸಿಲ್ಲ, లోకులు ఆయన ఆరాధించలేదు, ಲೋಕಸ್ಥರು ಆತನನ್ನು ಆರಾಧಿಸಿಲ್ಲ. మరి ఆయన వెంబడించే మనల్ని కూడా లోకులు ఆరాధించరు. ಆತನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವಂತಹ ನಾವು ಕೂಡ ಲೋಕಸ್ಥರು ಆತನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವುದಿಲ್ಲ, ಆರಾಧಿಸುವುದಿಲ್ಲ. క్రీస్తును వెంబడించే మన జీవితంలో లోకం వల్ల శ్రమ ఉంటది. ಕ್ರಿಸ್ತನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವಂತ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಲೋಕದಲ್ಲಿ ಶ್ರಮೆಗಳಿರುತ್ತವೆ. 16వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 16:33. 17:33 వచన ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ. 2వ లైన్ లో, లోకములో మీకు శ్రమ కలుగును. ಆ ಲೋಕದಲ್ಲಿ ನಿಮಗೆ ಸಂಕಟ ಉಂಟು. లోకంలో మీకు శ్రమ ఉంటుంది. ಲೋಕದಲ್ಲಿ ನಿಮಗೆ ಸಂಕಟಗಳಿವೆ. అయితే ఈ శ్రమలో ఉన్నటువంటి మనకి దేవుడిస్తున్నటువంటి ఆదరణ ఏమిటి అంటే, ಈ ಒಂದು ಸಂಕಟ ಶ್ರಮೆಗಳಲ್ಲಿರುವಂತಹ ನಮಗೆ ದೇವರು ಕೊಡುತ್ತಿರುವಂತಹ ಆದರಣೆ ಏನೆಂದರೆ, ఆయనను ధైర్యం తెచ్చుకొనిడి, ಆದಾಗ್ಯೂ ಧೈರ್ಯದಿಂದಿರಿ, నేను లోకమును జయించి ఉన్నాను. ನಾನು ಲೋಕವನ್ನು ಜಯಿಸಿದ್ದೇನೆ. దాని అర్థం ఏమిటి అంటే, ಅದರ ಅರ್ಥವೇನೆಂದರೆ, నేను మీకు తోడుగా నుండి మిమ్ములను కూడా జయింపజేస్తాను. ನಾನು ನಿಮಗೆ ಜೊತೆ ಆಗಿದ್ದು ನಿಮ್ಮನ್ನು ಕೂಡ ಜಯಿಸುವಂತೆ ಮಾಡುತ್ತೇನೆ. కాబట్టి ధోనిలో ఉన్నటువంటి యేసును చూస్తున్నారా? ధోని మీదకి వస్తున్న అలలను చూస్తున్నారా? ನೀವು ದೋಣಿಯಲ್ಲಿರುವಂತಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡುತ್ತಿದ್ದೀರಾ ಅಥವಾ ದೋಣಿಯ ಮೇಲೆ ಬರುವಂತಹ ಅಲೆಗಳನ್ನು ನೋಡುತ್ತಿದ್ದೀರಾ? యేసు వైపు చూచినట్లయితే ఆ అలల నుంచి, తుఫాను నుంచి విడుదల. ಯೇಸುವಿನ ಕಡೆಗೆ ನೋಡುವುದಾದ್ರೆ ಒಂದು ಅಲೆಗಳಿಂದ ಬಿರುಗಾಳಿಯಿಂದ ಬಿಡುಗಡೆ. అలల మీద లేదా ఆ తుఫాను చూచినట్లయితే భయముతో మునిగిపోయేటువంటి ಆ పరిస్థితి. ಅಲೆಗಳನ್ನು ಬಿರುಗಾಳಿಯನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ ಭಯದಿಂದ ಮುಳುಗಿ ಹೋಗುವಂತಹ ಪರಿಸ್ಥಿತಿ. ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే చెప్తాడు, నన్ను వెంబడించేటువంటి వారి జీవితంలో తప్పకుండా నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి అని.
ಕರ್ತನು ಮೊದಲಿಂದಲೇ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ನಾನು ಹಿಂಬಾಲಿಸುವಂತವರ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ಕಷ್ಟಗಳು, ನಿಂದೆಗಳು, ಅವಮಾನಗಳು, ಬಾಧೆಗಳು, ತಿರಸ್ಕರಿಸುವಿಕೆ ಎಲ್ಲವೂ ಇರುತ್ತವೆ ಎಂಬುದಾಗಿ. ఎందుకు ఈ మాటలు మనం ధ్యానం చేయాల్సి వస్తుంది అంటే ಯಾಕೆ ಈ ಮಾತುಗಳನ್ನು ದಾನ ಮಾಡಬೇಕಾಯ್ತಂದ್ರೆ, ఈ లోకంలో కొంత దేవుని వాక్యంకు విరుద్ధమైనటువంటి సువార్త లోకంలోకి వెళ్ళిపోతుంది. ಈ ಲೋಕದಲ್ಲಿ ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾದಂತಹ ಸುವಾರ್ತೆ ಲೋಕದೊಳಗೆ ಹಬ್ಬುತ್ತಾ ಇದೆ. అది సులువైనటువంటి సువార్త, ಅದು ಸುಲಭವಾದ ಸುವಾರ್ತೆ, అది సుఖమైనటువంటి సువార్త. ಅದು ಸುಖದಿಂದ ಕೂಡಿದ ಸುವಾರ್ತೆ. ఏమిటి ఆ సువార్త అంటే, ಏನು ಆ ಸುವಾರ್ತೆ ಅಂದ್ರೆ, ప్రభువుని నమ్ముకుంటే మీ జీవితాల్లో కష్టాలు పోతాయి, ಕರ್ತನನ್ನು ನಂಬುವುದಾದರೆ ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕಷ್ಟಗಳು ಹೋಗುತ್ತವೆ, మీ జీవితాల్లో శ్రమలు పోతాయి, ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಶ್ರಮೆಗಳು ಹೋಗುತ್ತವೆ, జీవితాల్లో నిందలు పోతాయి. ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಿಂದೆಗಳು ಹೋಗುತ್ತವೆ. నిజమే, ఆయన నమ్ముకుంటే ఇవన్నీ పోతాయి. ನಿಜವೇ, ಆತನು ನಂಬುವುದಾದರೆ ಇವೆಲ್ಲವೂ ಹೋಗುತ್ತವೆ. కానీ ఆయన మార్గంలో నడుస్తుంటే ఇవి రావు అని మాత్రం ప్రభు చెప్పలేదు. ಆದ್ರೆ ಆತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವಾಗ ಇವ್ಯಾವು ಕೂಡ ಬರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳಿಲ್ಲ. ఎందుకంటే ఆయనకే అది తప్పలేదు, ಯಾಕೆಂದ್ರೆ ಇವೆಲ್ಲವೂ ಆತನಿಗೆ ತಪ್ಪಿಲ್ಲ, ఆయన శిష్యులకు తప్పలేదు, ಆತನ ಶಿಷ್ಯರಿಗೆ ತಪ್ಪಿಲ್ಲ. ఆయన వెంబడించినటువంటి వారు ఎవ్వరికీ కూడా శ్రమల గుండా వెళ్లకుండా వారి జీవితాలు ముందుకు సాగలేదు. ಆತನು ಹಿಂಬಾಲಿಸಿದಂತವರೆಲ್ಲರ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ಆ ಶ್ರಮೆಗಳಿಲ್ಲದೆ ಅವರು ಮುಂದಕ್ಕೆ ಸಾಗಿಲ್ಲ. అంటే ప్రభువును వెంబడించడం వల్ల లోకం వల్ల శ్రమ వస్తుందని ముందే మనకు తెలిస్తే, ಕರ್ತನು ಹಿಂಬಾಲಿಸುವುದಾದರೆ ಲೋಕದಿಂದ ನಮಗೆ ಶ್ರಮೆ ಉಂಟಾಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಮೊದಲೇ ತಿಳಿದರೆ, ఆ శ్రమలో మనం ఏం చెయ్యాలో ప్రభు చెప్పినటువంటి మాట మనకు గుర్తుంటే, ಆ ಶ್ರಮೆಯಲ್ಲಿ ನಾವು ಏನು ಮಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ಕರ್ತನ ಹೇಳಿದಂತ ಮಾತು ನಮಗೆ ನೆನಪಿರುವುದಾದ್ರೆ ప్రభు పాదాల దగ్గరికి వెళతాం. ಕರ್ತನ ಪಾದಗಳ ಬಳಿಗೆ ಹೋಗುತ್ತವೆ. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు ధ్యానించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ಯಾಕೆ ಈ ಮಾತುಗಳು ಯಾಕೆ ಧ್ಯಾನಿಸಬೇಕಾದಂತ ಪರಿಸ್ಥಿತಿ ಬಂತೆಂದರೆ, మాకు తెలిసినటువంటి మా బంధువుల కుటుంబం ఒకటి ఉంది. ನನಗೆ ತಿಳಿದಂತ ನಮ್ಮ ಬಂಧುವಿನ ಒಂದು ಕುಟುಂಬವಿದೆ. వారు కూడా భరించలేనిటువంటి కష్టాల్లో వాళ్ళు నెట్టబడ్డారు. ಅವರು ಕೂಡ ಸಹಿಸಲಾರೊಂದು ಕಷ್ಟಗಳಲ್ಲಿ ತಳ್ಳಲ್ಪಟ್ಟರು. ఎంతగా వారు ప్రయత్నించిన ఆ యొక్క ప్రతికూల పరిస్థితి నుంచి, ఆ తుఫాను నుంచి వాళ్ళు విడుదల పొందలేకపోతున్నారు. ಎಷ್ಟಾಗಿ ಅವರು ಪ್ರಯತ್ನಿಸಿದರೂ ಕೂಡ ಪ್ರತಿಕೂಲ ಪರಿಸ್ಥಿತಿಗಳ ಆ ಒಂದು ಬಿರುಗಾಳಿ ತುಫಾನಿಂದ ಅವರು ಹೊರಗೆ ಬರಲಾದ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. ಅಂತಹ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವರು ಕರ್ತನ ಬಳಿಗೆ ಬಂದರು. ప్రభు దగ్గరికి వచ్చి మరి మారు మనసు పొందారో లేదో తెలియదు కానీ, ಕರ್ತನ ಬಳಿಗೆ ಬಂದವರು ಮಾನಸಾಂತರವನ್ನು ಹೊಂದಿದ್ದಾರೋ ಇಲ್ಲವೋ వారు ಗೊತ್ತಿಲ್ಲ. ప్రభువును స్వీకరించారు, ಅವರು ಕರ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸಿದರು, బాప్తిసం పొందారు, ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತೆಗೆದುಕೊಂಡರು, ప్రభు యొక్క బలలో చేయి వేస్తున్నారు, ಕರ್ತನ ಮೇಜಲಿ ಕೈ ಹಾಕುತ್ತಿದ್ದಾರೆ, ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్తున్నారు, ಪ್ರತಿ ಭಾನುವಾರ ಕರ್ತನ ಸನ್ನಿಧಿಗೆ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ, ఇంట్లో ఉపవాస కోటాలు కూడా పెట్టుకుంటున్నారు. ಮನೆಯಲ್ಲಿ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ಇಟ್ಟುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. ఆ రీతిగా వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. ಈ ವಿಧವಾಗಿ ಅವರು ಮುಂದಕ್ಕೆ ಸಾಗುತ್ತಿದ್ದಾರೆ. కానీ వాళ్ళ యొక్క జీవితంలో మార్పు అనేటువంటిది అంతగా కనిపించలేదు. ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಯಾವುದೇ ಬದಲಾವಣೆ ಅನ್ನುವಂಥದ್ದು ಕಂಡು ಬರುತ್ತಿಲ್ಲ. అంటే వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతున్నట్లుగా కనిపించలేదు. ಅವರ ಜೀವನದಲ್ಲಿರುವ ಕಷ್ಟಗಳು ತೊಲಗಿ ಹೋಗುತ್ತಿರುವ ಹಾಗೆ ಕಂಡು ಬರುತ್ತಿಲ್ಲ. వారి శ్రమల నుంచి విడుదల పొందుతున్నట్లుగా వారికి కనిపించలేదు. ಅವರು ಶ್ರಮೆಗಳಿಂದ ಬಿಡುಗಡೆಯನ್ನು ಹೊಂದುತ್ತಿರುವ ಹಾಗೆ ಅವರಿಗೆ ಅನಿಸುತ್ತಿಲ್ಲ. అలా కొంతకాలం నడుచుకున్న తర్వాత ಆ ವಿಧವಾಗಿ ಸ್ವಲ್ಪ ಕಾಲದವರೆಗೆ ನಡೆದು వారు ఆశించినది వారు పొందకపోవటాన్ని బట్టి ಅವರು ಆಶಿಸಿದ್ದನ್ನು ಅವರು ಹೊಂದದೆ ಹೋಗಿರುವುದರಿಂದ దేవుని విడిచి మళ్ళా లోకానికి వెళ్ళిపోయారు. ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಮತ್ತೆ ಅವರು ಲೋಕಕ್ಕೆ ಹೋದರು. ಕಾರಣ దేవునిలోనికి వస్తే నా జీవితానికి అంతా సుఖమే, ದೇವರೊಳಗೆ ಬಂದ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಎಲ್ಲಾ ಕೂಡ ಸುಖವೇ, దేవునిలో ఉంటే నా జీవితం అంతా ఆశీర్వాదకరం, ನಾನು ದೇವರಲ್ಲಿ ನನ್ನ ಜೀವನವೆಲ್ಲ ಆಶೀರ್ವಾದಕರ. దేవునిలోకి వస్తే నా జీవితంలో ఉన్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, కన్నీళ్లు అన్ని పోతాయి. ದೇವರೊಳಗೆ ಬರುವಾಗ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಇರುವಂತಹ ಕಷ್ಟ, ನಷ್ಟ, ನಿಂದೆ, ಬಾಧೆ, ಅವಮಾನಗಳೆಲ್ಲವೂ ಹೋಗುತ್ತವೆ. ఇక నా జీవితంలో అవన్నిటికీ రావు. ಇನ್ನ ಎಂದಿಗೂ ಕೂಡ ಅವು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ఈ ಬರುವುದಿಲ್ಲ. ఆలోచనతో వాళ్ళు దేవునిలోనికి వచ్చారు. ಈ ಆಲೋಚನೆಯಿಂದ ಅವರು ದೇವರೊಳಗೆ ಬಂದರು. కానీ దేవుడి వాక్యం అలా చెప్పలేదే. ಆದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯವಾಗಿ ಹೇಳಿಲ್ಲ. ఈ లోకంలో దేవుని కొరకు జీవించినటువంటి వారు ఎవరు కష్టపడకుండా ఉన్నారు ಈ చెప్పండి. ಲೋಕದಲ್ಲಿ ದೇವರಿಗೋಸ್ಕರ ಜೀವಿಸಿದಂತವರು ಯಾರು ಕಷ್ಟ ಹೊಂದದೇ ಇದ್ದಾರೆ. అపోస్తలుల్లో ఎవరైనా గానీ వారి యొక్క జీవితాలు వృద్ధాప్యంలోనికి వచ్చి చక్కగా చనిపోయినటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్నదా? ಅಪೊಸ್ತಲರಲ್ಲಿ ಯಾರಾದರೂ ಕೂಡ ವೃದ್ಧಾಪ್ಯಕ್ಕೆ ಬಂದು ಅವರು ಚೆನ್ನಾಗಿ ಮರಣಿಸಿದಂತ ಸ್ಥಿತಿ ಯಾರಲ್ಲಾದರೂ ಇದೆಯಾ? ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులు అయిపోయిన వారు. ಎಲ್ಲರೂ ಕರ್ತನಿಗಾಗಿ ಹತಸಾಕ್ಷಿಗಳಾಗಿದ್ದಾರೆ. అటువంటి కష్టం దేవుడు మనకు పెట్టట్లేదే. ಅಂತಹ ಕಷ್ಟವನ್ನು ದೇವರು ನಮಗೆ ಇಡುತ್ತಿಲ್ಲ. మన ప్రాణాన్ని త్యాగం చేయాల్సినటువంటి కష్టాన్ని దేవుడు మన మీదకి రానివ్వట్లేదు ನಮ್ಮ కదా. ಪ್ರಾಣವನ್ನು ತ್ಯಾಗ ಮಾಡುವಂತಹ ಒಂದು ಕಷ್ಟವನ್ನು ದೇವರು ನಮ್ಮ ಮೇಲೆ ಬರುತ್ತಿಲ್ಲ. అయితే మన విశ్వాస జీవితంలో ಆದ್ರೆ ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಜೀವನದಲ್ಲಿ కొన్ని శ్రమల గుండా మనం వెళ్ళవలసి ఉన్నది. ಕೆಲವು ಶ್ರಮೆಗಳಿಂದ ನಾವು ಹಾದು ಹೋಗಬೇಕಾಗಿದೆ. ఎందుకు ఆ తుఫాను దేవుడు అనుమతిస్తాడు అంటే, ಯಾಕೆ ಆ ಒಂದು ಬಿರುಗಾಳಿಯನ್ನು ದೇವರು ఆ ಅನುಮತಿಸುತ್ತಾರೆ ಅಂದ್ರೆ, తుఫానుల ద్వారా మనం బలపడాలి. ಆ ಒಂದು ಬಿರುಗಾಳಿಯಿಂದ ನಾವು ಬಲಪಡಬೇಕು. ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టుకున్నారు. ಇಬ್ಬರು ವ್ಯಕ್ತಿಗಳು ಮನೆ ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದಾರೆ. ఒక వ్యక్తి బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬಂಡೆಯ ಮೇಲೆ ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದಾನೆ, ఒక వ్యక్తి ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಉಸುಬಿನ ಮೇಲೆ ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఇప్పుడు భూకంపం వచ్చింది, ಈಗ ಭೂಕಂಪ ಬಂದಿತು, వానలు వచ్చాయి, ಮಳೆ ಬಂದಿತು, వరదలు వచ్చాయి, ಆ ತರ ಅಲೆಗಳು ಬಂದವು. బండ మీద కట్టబడిన ఇల్లు నిలబడింది, ಬಂಡೆಯ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಂತ ಮನೆಯು ನಿಂತುಕೊಂಡಿತು. ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది. ಈ ಉಸುಬಿನ ಮೇಲೆ ಕಟ್ಟಿದಂತ ಮನೆಯು ಕೆಡವಲ್ಪಟ್ಟಿತು. ఇప్పుడు ఏ ఇల్లు బలమైంది చెప్పండి? ಈಗ ಯಾವ ಮನೆ ಬಲವಾದ ಹೇಳಿರಿ? బండ మీద కట్టబడిన ఇల్లు. ಬಂಡೆಯ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಂತ బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరమైనదని ఎలా తెలిసింది? ಬಂಡೆಯ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಂತ ಮನೆ ಸ್ಥಿರವಾದಂತದ್ದೆಂಬುದಾಗಿ ಹೇಗೆ ఆ ಗೊತ್ತಾಯಿತು? వానలు వరదల ద్వారా తెలిసింది, ಆ ಮಳೆ ಮುಖಾಂತರ, ಒಂದು ತೆರೆಗಳ ఆ ಮುಖಾಂತರ, తుఫానుల ద్వారా తెలిసింది. ಆ ಒಂದು ಬಿರುಗಾಳಿ ಮುಖಾಂತರ ఆ ಗೊತ್ತಾಯಿತು. తుఫానులు, వానలు, వరదలు రాకపోతే, ಆ ಒಂದು ಮಳೆಯು ಬಿರುಗಾಳಿಯು ಬರದೆ ಹೋಗಿದರೆ, ఏ ఇల్లు బలమైనదో, ఏ ఇల్లు స్థిరమైనదో ఎవరికీ తెలియదు. ಯಾವ ಮನೆ ಬಲವಾದಂತದ್ದು, ಯಾವ ಮನೆಯು ಸ್ಥಿರವಾದಂತದ್ದು ಎಂಬುದಾಗಿ ಯಾರಿಗೂ ಕೂಡ ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ. క్రైస్తవ జీవితంలో మన విశ్వాసము స్థిరమైనదో బలమైనదో పరీక్షించడానికి ಕ್ರೈಸ್ತವ ಜೀವನದಲ್ಲಿ ನಮ್ಮ ವಿಶ್ವಾಸವು ಬಲವಾದಂತದ್ದು, ಸ್ಥಿರವಾದಂತದ್ದು ಎಂಬುದಾಗಿ ಪರೀಕ್ಷಿಸುವುದಕ್ಕಾಗಿ దేవుడే కొన్నిసార్లు తుఫానులకు అనుమతిస్తాడు. ದೇವರು ಅನೇಕ ಸಾರಿ ಬಿರುಗಾಳಿಗೆ ಅನುಮತಿಸುತ್ತಾನೆ. కాబట్టి ఆ తుఫానుల్లో దేవుడు మనకిస్తున్నటువంటి అభయం ఏమిటి అంటే, ಆ ಒಂದು ಬಿರುಗಾಳಿಯಲ್ಲಿ ದೇವರು ನಮಗೆ ಕೊಡ್ತಿರುವಂತಹ ಅಭಯವೇನೆಂದರೆ, నేను మీతో ఉన్నాను, ನಾನು ನಿಮ್ಮೊಟ್ಟಿಗಿದ್ದೇನೆ, మీకు ఏ హాని కూడా రానికుండా కాపాడుతానని దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు. ನಿಮಗೆ ಯಾವ ಹಾನಿ ಉಂಟಾಗದಂತೆ ನಿಮ್ಮನ್ನು ಕಾಪಾಡುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. కాబట్టి ఈ యొక్క తుఫానులలో మనం చూడవలసింది తుఫాన్ని, సముద్రాన్ని, అలలను కాదు. ಈ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ, ಈ ಜೀವನ ಎಂಬಂತಹ ಬಿರುಗಾಳಿಯಲ್ಲಿ ನಾವು ನೋಡಬೇಕಾಗಿರುವುದು ಸಮುದ್ರವನ್ನು, ಅಲೆಗಳನ್ನು, ಬಿರುಗಾಳಿಯನ್ನಲ್ಲ. మన ధోనిలో ఉన్న ప్రభువును చూడాలి. ನಾವು ದೋಣಿಯಲ್ಲಿರುವ ಕರ್ತನನ್ನು ನೋಡಬೇಕು. అయితే
ఇక్కడ ఒక మనకి సందేహం రావచ్చు. ಅದೇ ನಮಗೊಂದು ಅನುಮಾನ ಬರಬಹುದು. ఏమిటి ఆ సందేహం అంటే, ಯಾವುದು ಆ ಅನುಮಾನವೆಂದರೆ, మరి ఆ రోజు ప్రభువు శరీరధారిగా అక్కడ ఉన్నాడు కదా, ಆ ದಿನ ಕರ್ತನು ಶರೀರಧಾರಿಯಾಗಿ ಅವರೊಟ್ಟಿಗೆ ಅಲ್ಲಿದ್ದನಲ್ಲ, అక్కడ శిష్యులు శరీరధారిగా ఉన్నారు. ಅಲ್ಲೂ ಶಿಷ್ಯರು ಕೂಡ ಶರೀರಧಾರಿಗಳಾಗಿದ್ದಾರೆ. అక్కడ సముద్రం కనబడుతుంది, ಅಲ್ಲಿ ಸಮುದ್ರವು ಕಂಡು ಬರುತ್ತಿದೆ, ధోని కనబడుతుంది, ದೋಣಿ ಕಂಡು ಬರುತ್ತಿದೆ, తుఫాను కనబడుతుంది. ಬಿರುಗಾಳಿ ಕಂಡು ಬರುತ್ತಿದೆ. మరి ఈ రోజు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ಅದೇ ದಿನ ఈ ಕರ್ತನಲ್ಲಿದ್ದಾನೆ. రోజు ధోని ఎక్కడ ఉన్నది? ಈ ದಿನ ದೋಣಿಯಲ್ಲಿದೆ. ఈ రోజు సముద్రం ఎక్కడ ಈ ದಿನ ఉన్నది? ಸಮುದ್ರವಿಲ್ಲಿದೆ. అంటే ఈ రోజు లోకమేలో మన విశ్వాస జీవితమే, లోకం అనేది ఒక సముద్రం. ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಜೀವಿತವು ಲೋಕವೇ ಅನ್ನುವಂತದ್ದಾಗಿದೆ, ಅದೇ ನಮಗೆ ಸಮುದ್ರ ಅನ್ನುವಂತದ್ದಾಗಿದೆ. ఈ యొక్క విశ్వాస యాత్రలో లోకంలో మనం జీవించవలసి ఉన్నది. ಈ ವಿಶ್ವಾಸ ಯಾತ್ರೆಯಲ್ಲಿ ನಾವು ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸಬೇಕಾಗಿದೆ. ఇలా లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు లోకం వల్ల గానీ లేకపోతే ఇంకా ఈ లోకం వల్ల అనేకమైనటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు తుఫానులాగా మన మీదకి వచ్చే అవకాశం ఉంది. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸುತ್ತಿರುವಂತಹ ಈ ಒಂದು ಕ್ರೈಸ್ತವ ಜೀವನದಲ್ಲಿ ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕ ಪ್ರತಿಕೂಲವಾದಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳು, ಈ ಅಲೆಗಳು ನಮ್ಮ ಮೇಲೆ ಬರುವಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಇರುತ್ತವೆ. అయితే అక్కడ ప్రభు కంటికి కనబడుతూ ఉన్నారు. ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಕರ್ತನು ಅಲ್ಲಿ ಕಣ್ಣಿಗೆ ಕಾಣುತ್ತಿದ್ದಾನೆ. ఇప్పుడు ప్రభు మన కంటికి కనబడకుండా ఉన్నారు. ಈಗ ಕರ್ತನು ನಮ್ಮ ಕಣ್ಣಿಗೆ ಕಾಣದೇ ಇದ್ದಾನೆ. ప్రభు ఈ లోకంలోకి రాకమునుపు ఆయన ఎలా ఉన్నాడని యోహాను భక్తుడు సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ಕರ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬರೋದಕ್ಕಿಂತ ಮೊದಲು ಕರ್ತನು ಹೇಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಯೋಹಾನ ಭಕ್ತನು ಸಾಕ್ಷಿ ಕೊಡುತ್ತಿದ್ದಾನಂದ್ರೆ, ఆదియందు వాక్యం ఉండెను, ಆದಿಯಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವಿತ್ತು, వాక్యము దేవుని యొద్ద నుండెను, ಆ ವಾಕ್ಯವು ದೇವರ ಬಳಿಯಲ್ಲಿತ್ತು, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ಆ ವಾಕ್ಯವೇ ದೇವರಾಗಿತ್ತು. ఆ రోజు ప్రభు ఈ లోకంలోనికి రాకముందు వాక్యమై దేవుడై దేవుని యొద్ద ఉన్నాడు. ಆ ದಿನದಲ್ಲಿ ಕರ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬರೋದಕ್ಕಿಂತ ಮೊದಲಾಗಿ ಆತನು ಆದಿಯಲ್ಲಿ ವಾಕ್ಯವು ದೇವರು ದೇವರಾಗಿದ್ದು ತಂದೆ ಬಳಿ ಇದ್ದಂತವನಾಗಿದ್ದನು. 2000 సంవత్సరాల క్రితం 2000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ఆ వాక్యమే శరీరధారిగా వారి మధ్యకి దిగి వచ్చింది. ಆ ವಾಕ್ಯವೇ ಶರೀರಧಾರಿಯಾಗಿ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಳಿದು ಬಂದಿತು. ఈ రోజు ಈ ದಿನ ఆ వాక్యమే ఆ రోజు శరీరధారిగా ఉన్నది, ఈ రోజు మరలా వాక్యమై మన మధ్యలో ఉన్నాడు. ಆ ದಿನ ಶರೀರಧಾರಿ ಆದಂತದ್ದು ಈ ದಿನ ವಾಕ್ಯವಾಗಿ ಆತನು ವಾಕ್ಯ ರೂಪದಲ್ಲಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದಾನೆ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, ఈ బైబిల్ అనేటువంటిది దేవుడి యొక్క వాక్యము, దేవుడై ఉన్నాడు. ಈ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥವು ಇಲ್ಲಿರುವಂತಹ ಈ ಒಂದು ಬೈಬಲ್ ಇದು ದೇವರ ವಾಕ್ಯವೂ ಆಗಿದೆ. అంటే ప్రభువు ఇప్పుడు ఈ రోజు మన మధ్యలో, మన దోణిలో ఎలాగున్నాడంటే వాక్యమై ఉన్నాడు. ಕರ್ತನು ಈಗ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ದೋಣಿಯಲ್ಲಿ ಹೇಗಿದ್ದಾನೆ ಆತನು ವಾಕ್ಯವಾಗಿದ್ದಾನೆ. అంటే ఈ వాక్యం మీద మనం ఆనుకోవాలి. ಅಂದ್ರೆ ಈ ವಾಕ್ಯದ ಮೇಲೆ ನಾವು ఈ ಆದುಕೊಂಡಂತವರಾಗಿರಬೇಕು. వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఈ వాక్యವನ್ನು ನಮ್ಮ హృదಯದಲ್ಲಿ ఇట్టుಕೊಳ್ಳಬೇಕು. భక్తుడైనటువంటి కీర్తనకారుడు చెప్పినటువంటి రీతిగా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయాల్లో ఉంచుకున్నాను. ಭಕ್ತನಾದಂತ ದಾವೀದನು ಹೇಳಿದ ಹಾಗೆ ನಾನು ಪಾಪಗಳು ಮಾಡದ ಹಾಗೆ ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇನೆ. ఆ వాక్యము మనలో ఉంటే, ಆ ವಾಕ್ಯವು ನಮ್ಮಲ್ಲಿ ఆ ಇರುವುದಾದರೆ, వాక్యం మీద మనం ఆధారపడితే, ಆ ವಾಕ್ಯದ ಮೇಲೆ ನಾವು ಆಧಾರಪಡುವುದಾದರೆ ఈ యొక్క తుఫానులను మనల్ని చూడనివ్వదు. ಈ ಬಿರುಗಾಳಿಯು ನಾವು ನೋಡಲಿಕ್ಕೆ ಬಿಡುವುದಿಲ್ಲ. ఈ వాక్యము ప్రభువును చూసేటట్టుగా మన కన్నులను, మనోనేత్రాలను వెలిగిస్తుంటుంది. ಈ ಒಂದು ವಾಕ್ಯವು ನಾವು ಕರ್ತನನ್ನು ನೋಡುವ ಹಾಗೆ ನಮ್ಮ ಮನೋನೇತ್ರಗಳನ್ನು ಬೆಳಗಿಸುವಂತದ್ದಾಗಿದೆ. ఈ వాక్యము మీద మన విశ్వాసం అనే పునాది కట్టుకోవాలి. ಈ ವಾಕ್ಯದ ಮೇಲೆ ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಎನ್ನುವಂತ ಬುನಾದಿಯನ್ನು ಕಟ್ಟಿಕೊಳ್ಳಬೇಕು. ఈ వాక్యాన్ని అనుసరించి జీవించినట్లయితే ಈ ವಾಕ್ಯವನ್ನು ಅನುಸರಿಸಿ మన ಜೀವಿಸುವುದಾದರೆ జీవితంలో శ్రమలు ఉంటాయి, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಶ್ರಮೆಗಳು ಇರುತ್ತವೆ, కష్టాలు ఉంటాయి. ಕಷ್ಟಗಳಿರುತ್ತವೆ. అయితే ప్రభు మనల్ని విడిచిపెట్టడు. ಆದಾಗ್ಯೂ ಕರ್ತನನ್ನು ఆ ಬಿಡುವುದಿಲ್ಲ. దోణిలో ఉండి వారిని ఏ రీతిగానైతే కాపాడాడు, ಆ ದೋಣಿಯಲ್ಲಿದ್ದು ಕರ್ತನವರೊಟ್ಟಿಗೆ ಇದ್ದು ಅವರನ್ನು ಹೇಗೆ ಕಾಪಾಡಿದನು, ఆయన నామము నిమిత్తం ముందుకు వెళుతున్నప్పుడు మన జీవితంలో వచ్చే ప్రతి తుఫానును అణిచివేయటానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ಆತನ ನಾಮದ ನಿಮಿತ್ತದಲ್ಲಿ ನಾವು ಹಾದು ಹೋಗುತ್ತಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರತಿಕೂಲ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ಕೂಡ ಆತ ನಮಗೆ ಜೊತೆಯಾಗಿರುತ್ತಾನೆ. కాబట్టి ప్రభువును మనం స్వీకరించి మాత్రాన మన జీవితాల్లో శ్రమలు రావని మాత్రం అనుకోవద్దు. ಕರ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸಿದವರ ಮಟ್ಟಿಗೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಶ್ರಮೆಗಳು ಬರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ಳಬೇಡಿರಿ. మన వారే మనకు శత్రువులు అవుతారు. ನನ್ನವರು ಎನ್ನುವಂತವರೇ ನಮಗೆ మన ಶತ್ರುಗಳಾಗುತ್ತಾರೆ. ఇంటిలో వారితోనే మనకు పోరాటం. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಇರುವವರೊಟ್ಟಿಗೆ ನಮಗೆ ಹೋರಾಟ. ఎప్పుడైతే మనం వాక్యంలో దేవుల్లో బలపడుతూ ఉంటామో, మన ఇంట్లో ఉన్నటువంటి మారు మనసు లేనటువంటి వారి చేతనే మన పోరాటం ఆరంభం. ಯಾವಾಗ ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ಬಲಗೊಳ್ಳುತ್ತಾ ಇರ್ತೇವೆ, ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಮಾನಸಾಂತರ ಇಲ್ಲದೆ ಇರುವಂತವರ ನಿಮಿತ್ತ ನಮಗೆ ಹೋರಾಟ ಉಂಟಾಗುತ್ತದೆ. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను, మారు మనసు లేనటువంటి మా యొక్క కుటుంబ సభ్యులతో మేము అనుభవిస్తున్న పోరాటాన్ని బట్టి ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నాను. ಮಾನಸಾಂತರವಿಲ್ಲದಂತ ನಮ್ಮ ಕುಟುಂಬ ಸಭ್ಯರಿಂದ ನಾವು ಅನುಭವಿಸುತ್ತಿರುವಂತಹ ಆ ಒಂದು ಹೋರಾಟದ ನಿಮಿತ್ತವಾಗಿ ಆ ಒಂದು ಅನುಭವದಿಂದ ನಾನು ಈ ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ. ఇప్పటికీ కూడా అదే పోరాటంలో మేమున్నాం. ಈಗೂ ಕೂಡ ಇಂದಿಗೂ ಕೂಡ ಆ ಒಂದು ಹೋರಾಟದಲ್ಲಿ ನಾವು అన్ని జనుల నుంచి రక్షింపబడినటువంటి మేము, ಅನ್ಯ ಜನರೊಳಗಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತ ನಾವು, మారు మనసు లేనటువంటి మా కుటుంబ సభ్యుల వలన మేము ఎదుర్కొనేటువంటి పోరాటాన్ని బట్టి ఈ మాటలను, మీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడిచ్చిన ఆదరణ బట్టి ఈ మాటలను చెప్పగలుగుతున్నాం. ಆ ನಮ್ಮ ಮಾನಸಾಂತರವಿಲ್ಲದಂತ ನಮ್ಮ ಕುಟುಂಬ ಸಭ್ಯರ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ಎದುರುಗೊಳ್ಳುತ್ತಿರುವಂತಹ ಒಂದು ಹಿಂಸೆಗಳ ಬಾಧೆಗಳ ಮುಖಾಂತರವಾಗಿ ಅನುಭವದ ಮುಖಾಂತರ ನಾನು ಈ ಮಾತುಗಳನ್ನು ನಿಮಗೆ ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ. కాబట్టి ఈ యొక్క ధోనిలో ప్రభు ఉన్నటువంటి ఆ సంఘటన, ఆ గాలిని, ఆ తుఫానును గద్దించేటువంటి ఆ యొక్క సంఘటన ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలు ఇవి. ಕರ್ತನು ಆ ದೋಣಿಯಲ್ಲಿದ್ದು ಆ ಒಂದು ಅಲೆಗಳನ್ನು, ಆ ಒಂದು ಬಿರುಗಾಳಿಯನ್ನು ಗದರಿಸುವುದರ ಮುಖಾಂತರ ನಮಗೆ ಕಲಿಸುತ್ತಿರುವಂತಹ ಒಂದು ಆತ್ಮೀಯ ಪಾಠಗಳು ಇವಾಗಿವೆ. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ಒಂದು ಸಾರಿ ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳೋಣ. మన యొక్క శ్రమ కాలంలో మనము భయపడని వారముగా ఉన్నామా, భయపడుతున్న వారంగా? ನಮ್ಮ ಶ್ರಮೆಗಳ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಭಯಪಡುವಂತವರಾಗಿದ್ದೇವಾ, ಭಯಪಡದೇ ಇರುವಂತವರಾಗಿದ್ದೇವಾ? తుఫానును చూచి భయపడుతున్నామా? ಆ ಬಿರುಗಾಳಿಯನ್ನು ನೋಡಿ ಭಯಪಡುತ್ತಿದ್ದೇವಾ? అయితే ప్రభువును చూడలేదు. ಆದ್ರೆ ಕರ್ತನನ್ನು ನೋಡುತ್ತಿಲ್ಲ. అంటే వాక్యం మీద మనం ఆధారపడలేదు. ವಾಕ್ಯದ ಮೇಲೆ ಆಧಾರಗೊಳ್ಳುತ್ತಿಲ್ಲ. ఎప్పుడైతే మన జీవితంలో భయం వస్తుందో, ಯಾವಾಗ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಭಯ ಬರುತ್ತದೋ వెంటనే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ತಕ್ಷಣ ಈ ವಾಕ್ಯವನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ఈ వాక్యం ద్వారా ఆదరణ పొందండి. ಈ ವಾಕ್ಯದಿಂದ ಆದರಣೆಯನ್ನು ಹೊಂದಿರಿ. ప్రభువు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకోండి. ಕರ್ತನ ಹೇಳಿದ ಮಾತನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ప్రభువా, నీవు నాకు తోడుగా ఉన్నావు. ಕರ್ತನೇ, ನೀನು ನನಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದೀಯಾ. ఇమ్మానుయేలుగా నేను మీకు తోడై ఉంటానని వాగ్దానం చేశావు. ಇಮ್ಮಾನುವೇಲನಾಗಿ ನಮಗೆ ಜೊತೆಯಾಗಿರುತ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ್ದೀಯಾ. ఆనాటి శిష్యులతో పాటు ఆ దోణిలో ఉండి తుఫాను అణిచివేశావు. ಆ ದಿನ ಶಿಷ್ಯರೊಟ್ಟಿಗೆ ದೋಣಿಯಲ್ಲಿದ್ದು ಆ ಒಂದು ಬಿರುಗಾಳಿಯನ್ನು ಅಡಗಿಸಿದ್ದೀಯಾ. ఈ రోజు నా యొక్క దోణిలో నుండి నాకు విరోధంగా వస్తున్నటువంటి తుఫానులను దయచేసి అణిచివేసి నన్ను బలపరచమని దేవుని సన్నిధిలో ఆయన పాదముల దగ్గరికి వెళదాం. ಓ ಕರ್ತನೇ, ಈ ದಿನ ನನ್ನ ದೋಣಿಯಲ್ಲಿ ನೀನಿದ್ದು ನನಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಬರುತ್ತಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರತಿಕೂಲ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ಅಡಗಿಸಿ ನನಗೆ ಜೊತೆಯಾಗಿರು ನೀನು ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳೋಣ. కాబట్టి ఈ మాటల ద్వారా మనము
మన యొక్క శోధన కాలంలో, శ్రమ కాలంలో కృంగిపోకుండా ఉండాలని దేవుడు ఈ యొక్క మాటలను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాసి మనకు ఈ లేఖనాల ద్వారా ఆత్మీయ పాఠాలను దేవుడు ನಮ್ಮ నేర్పిస్తున్నాడు. ಕಷ್ಟ ಸಮಯದಲ್ಲಿ, ನಮ್ಮ ಶ್ರಮೆಗಳ ಸಮಯದಲ್ಲಿ, ನಮ್ಮ ಕುಗ್ಗುವಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಹಿಂದಕ್ಕೆ ಹಿಂಜಂತಿ ಹೋಗದಂತೆ ನಮ್ಮನ್ನು ಧೈರ್ಯಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಈ ಮಾತುಗಳನ್ನು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಸಿಟ್ಟು ನಮ್ಮನ್ನು ಧೈರ್ಯಪಡಿಸುವಂತವನಾಗಿದ್ದಾನೆ. ఆయనకి సముద్రం మీదనే కాదు, ಆತನಿಗೆ ಸಮುದ್ರದ ಮೇಲೆ ಮಾತ್ರವಲ್ಲ, గాలి మీదనే కాదు, ಗಾಳಿಯ ಮೇಲೆ ಮಾತ್ರವಲ್ಲ, అలల మీదనే కాదు, ಅಲೆಗಳ ಮೇಲೆ తుఫానుల ಮಾತ್ರವಲ್ಲ, మీదనే కాదు, ಬಿರುಗಾಳಿಯ ಮೇಲೆ ಮಾತ್ರವಲ್ಲ, నీ జీవితం మీద, నా జీవితం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ನಿನ್ನ ನನ್ನ ಜೀವನದ ಮೇಲೆ ಆತನಿಗೆ ಅಧಿಕಾರವಿದೆ. నీ జీవితంలో, నా జీవితంలో వస్తున్న తుఫాన్లన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. ನಿನ್ನ ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಉಂಟಾಗುತ್ತಿರುವ ಬಿರುಗಾಳಿಯನ್ನೆಲ್ಲ ಆತನು ನೋಡುತ್ತಿದ್ದಾನೆ. ఈ తుఫాన్లు తప్పించమని అడగటం కాదు గాని, ಈ ಬಿರುಗಾಳಿನ ತಪ್ಪಿಸುವುದಕ್ಕೆ ಕೇಳುವುದು ఈ ಮಾತ್ರವಲ್ಲ, తుఫానులకు భయపడకుండా మమ్మల్ని నిలబెట్టమని మనం ప్రార్థన ಈ చేద్దాం. ಬಿರುಗಾಳಿಗೆ ಹೆದರದೆ ನಿಂತುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. కొన్ని తుఫాన్లు మనం బలపరచడానికే వస్తాయి, ಕೆಲವು ಬಿರುಗಾಳಿಗಳನ್ನು ಬಲಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ కొన్ని ಬರ್ತವೆ, తుఫాన్లు మనకు బుద్ధి చెప్పడానికి వస్తాయి. ಕೆಲವು ಬಿರುಗಾಳಿಗಳು ನಮಗೆ ಬುದ್ಧಿ ಹೇಳುವುದಕ್ಕಾಗಿ యోనా ಬರ್ತವೆ. ఆ యొక్క ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు గొప్ప తుఫాన్ వచ్చింది. ಯೋನನು ಆ ನಾವೆಯಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡುವಾಗ ದೊಡ್ಡ ಬಿರುಗಾಳಿ ಬಂದಿತು. ఎందుకు తుఫాన్ వచ్చింది? ಯಾಕೆ ಆ ಬಿರುಗಾಳಿ ಬಂದಿತು? యోనాకు బుద్ధి చెప్పడానికి. ಯೋನನಿಗೆ ಬುದ್ಧಿ ఈ ಹೇಳುವುದಕ್ಕಾಗಿ. యొక్క ప్రభు ఆ దోణిలో ఉన్నప్పుడు ఇక్కడ తుఫాన్ వచ్చింది. ಕರ್ತನು ಆ ದೋಣಿಯಲ್ಲಿರುವಾಗ ಬಿರುಗಾಳಿ ಬಂದಿತು. ఎందుకు తుఫాన్ వచ్చింది? ಯಾಕೆ ಬಿರುಗಾಳಿ ಬಂದಿತು? శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి. ಶಿಷ್ಯರ ಒಂದು ನಂಬಿಕೆಯನ್ನು ఈ ಬಲಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ. రోజు మన జీవితాల్లో తుఫాన్లు ఎందుకు వస్తాయి? ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಬಿರುಗಾಳಿ ಯಾಕೆ ಬರುತ್ತದೆ? మనల్ని బలపరచడానికి. ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ. దేవుడు హృదయపూర్వకంగా ఎవ్వరిని కూడా శోధించడు. ದೇವರು ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಯಾರನ್ನು ಶೋಧಿಸುವುದಿಲ್ಲ. ఆయన ఎవరిని బాధ పెట్టడు. ಆತನು ಯಾರನ್ನು తన ಬಾಧಪಡಿಸುವುದಿಲ್ಲ. పిల్లలు బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే, ఏడుస్తుంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. ತನ್ನ ಮಕ್ಕಳು ಬಾಧಪಡುತ್ತಿದ್ದರೆ, ಅಳುತ್ತಿದ್ದರೆ ಆತನು ನೋಡಿ ಸಂತೋಷಿಸುವಂತವನಲ್ಲ. కాబట్టి మనం ఆదరణ పొందాలని, ನಾವು ಆದರಣೆ ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ, శ్రమ కాలంలో బలాన్ని పొందాలని, ನಾವು ಶ್ರಮ ಕಾಲದಲ್ಲಿ ಬಲಗೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ, మన ధోనిలో ఉన్న ప్రభువును చూడమని, ನಮ್ಮ ದೇಹ ದೋಣಿಯಲ್ಲಿರುವ ಕರ್ತನನ್ನು ನೋಡಿ ಎಂಬುದಾಗಿ, వాక్యమై ఉన్న ప్రభువును చూడమని, ವಾಕ್ಯವಾದಂತ ಕರ್ತನನ್ನು ನೋಡಿ ಎಂಬುದಾಗಿ, మన అలలు, మన మీద కొట్టుడుతున్న అలలు, తుఫానులను కాకుండా ನಮ್ಮ ಮೇಲೆ ಬರುತ್ತಿರುವಂತಹ ಅಲೆಗಳು ಬಿರುಗಾಳಿಯನ್ನಲ್ಲದೆ మన ధోనిలో ఉన్న ప్రభువును చూడమని ప్రభు యొక్క మాటల ద్వారా మనం బలపరుస్తున్నాం. ನಮ್ಮ ದೋಣಿಯಲ್ಲಿರುವ ಕರ್ತನನ್ನು ನೋಡಬೇಕೆಂಬುದಾಗಿ ಕರ್ತನ ಈ ಮಾತುಗಳ ಮುಖಾಂತರ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. కాబట్టి ఈ మాటల ద్వారా మనం బలపడి, ಈ ಮಾತುಗಳ ಮುಖಾಂತರ ఈ ಬಲಪಡಿಸುವಾಗಿ, మాటల ద్వారా మనం బలపరుచుకొని ಈ ಮಾತುಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ನಾವು ಬಲಪಡಿಸಿಕೊಂಡು మన శ్రమ కాలంలో బలపడదాం. ನಾವು ನಮ್ಮ ಶ್ರಮ ಕಾಲದಲ್ಲಿ మన ಬಲಪಡೋಣ. శోధన కాలంలో ప్రభు యొక్క శక్తి చేత నింపబడదాం. ನಮ್ಮ ಶೋಧನೆಯ ಕಾಲದಲ್ಲಿ ಕರ್ತನ ಒಂದು ಶಕ್ತಿಯನ್ನು ತುಂಬಿಸಲ್ಪಟ್ಟಂತವರಾಗಿರೋಣ. ఆయన మన తుఫాన్లో అణిచివేయవాడు. ಆತನು ನಮ್ಮ ಬಿರುಗಾಳಿಯನ್ನು ಅಡಗಿಸುವಂತವನು. దేవుడి యొక్క లేఖన భాగాలను మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ಕರ್ತನ ಈ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ನಮ್ಮ ಕೇಳುವಿಕೆಯಲ್ಲಿ ಆಶೀರ್ವದಿಸಲಿ. ఆమేన్. ಆಮೆನ್.